ఎక్కువైపోయినాయి, చప్పట్లు వద్దు. నై ఇట్ ఈస్ ఓకే. అందరికీ వందనాలు. ప్రభు అందరినీ దీవించునుగాక. చాలా సంతోషం మీ మధ్యలో, ఎస్పెషల్లీ నేను లార్డ్స్ గ్రేస్ చర్చిలో అనేక సంవత్సరాలు క్రితం నేను ఇక్కడ దేవుని వాక్యాలు చెప్పడానికి వస్తూ ఉండేవాడిని, తర్జుమా చేయడానికి వస్తూ ఉండేవాడిని, పెద్ద పెద్ద మీటింగ్లకి హాజరవుతూ ఉండేవాడిని. అలాగే మళ్ళీ దేవుని కృపను బట్టి నన్ను ఇక్కడికి ఆహ్వానించిన మరి దేవుని సేవకులకి, జార్జ్ బాబు గారికి, వారి కుటుంబానికి, ఆ వాక్యం వినడానికి వచ్చిన మీకు అందరికీ కూడా ప్రభు పేరు మీద వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. నాకు 2 సార్లు వాక్యం చెప్పాను. మొదటి వాక్యం ఏమిటి చెప్తారా అమ్మా? నన్ను బలపరచు వాని అందే. ఖచ్చితంగా నేను ఏదో చెయ్యాలి. ఇప్పుడు నన్ను బలపరిచింది నిజమైతే, నాకు ఆయన మేలు చేసింది నిజమైతే, ఆయన నాకు ఏదైనా చేశాడు అనేది వాస్తవమైతే తప్పకుండా నేను ఆయనకు ఏమండి మనస్ఫూర్తిగా పని చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి నా ప్రభువు కొరకు. ఏది చేస్తే బాగుంటుందో అది మీరు ప్రభువు దగ్గర నిర్ణయం తీసుకొని ఏమండి 14-15 పుస్తకాల దగ్గరగా అపోస్తలుడైన పౌలు గారు రాసి దేవుని కొరకు నేను ఏదైనా చెయ్యాలని చెప్పి చెరసాల్లో రాశాడు పుస్తకాలు. ఏమండి ఇంకా ఎన్ని కష్టాలున్నా చేశాడు. ప్రభు కొరకు మాత్రం కొందరినైనా ఏది దేవుని దగ్గరికి లాక్కుపోవాలని ఆయన ప్రయాసపడ్డాడు. రెండో వాక్యం ఏమిటి? రెండో వాక్యం ఒకళ్ళు చెప్పండి. అంటే మరి ఇప్పుడు వాక్యం చెప్తున్నాగా, ఒక్కరు ఎవరు చెప్తారు చెప్పండి? ఎవరు? మీరు చెప్పారా? ఎవరు? అక్కడ ఓకే. నీ ఇల్లు చక్కబెట్టుకోవడం అనే దాని మీద కొంచెం మనం ఆలోచన చేశాం. దేవుడు చాలామందికి జరగబోయే విషయాలు చెబుతాడు. అట్లాగే చాలామందికి అని కాదు కానీ ఆయనకి ఇష్టమైన వారికి చెబుతాడు. అలాగని చెప్పి అందరికీ చెప్పాలని లేదు. అందులో దేవుని బిడ్డలకు మాత్రం భలే అదృష్టం. క్రైస్తవుడికి ఉండే అదృష్టం ఏంటంటే జరగబోయే విషయాలు ముందే చెప్తాడు ఇక్కడ దేవుడు. అది ఒక అద్భుతం. అందుచేత నేనేమంటానంటే మన ఇల్లు చక్కబెట్టుకోవడం అంటే ప్రభు కొరకు నువ్వేదైనా ఏమండి దేవుని బిడ్డగా ఉంటే గనుక ప్రభు విషయంలో నువ్వు ఎలా ఉంటావో అది మంచి నిర్ణయం తీసుకోగలిగితే ఏమండి ప్రభు దగ్గర చక్కగా చెప్పాడు, నేను నీ దగ్గర నాకు ఇచ్చిన బాధ్యతలు కానీ నువ్వు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీస్ కానీ నేను ఏం చేశానో ఒక్కసారి మీరు చూడండి, అంతే. నన్ను రాజుగా పెట్టావు, రాజరికంగా నేను చేసిన పని ఏంటో చూడండి, ప్రజలందరూ నా వల్ల సంతోషించారా లేదా చూడండి. నిజంగా భలే అలాంటివి చేశాడు. చేసి ఇవన్నీ చదివేటప్పటికి దేవుడు ఏమన్నాడంటే అయితే ఇట్లాంటి మనిషి ఉండాలి. ఎందుకంటే పాడుబడిపోయిన మందిరాన్ని తెరిచాడు, మందిరాన్ని బాగు చేశాడు, మందిరంలో పాటలు వాయిద్యాలు ఉండాలని ప్రయత్నం చేశాడు. మరి మందిరంలో ఏమేమి కావాలో అవన్నీ సమకూర్చాడు. మరి ఇప్పుడు ఈయన వచ్చేస్తే ఎట్లాగా? ఇలాంటి వాడు ఉండాలి అని వాక్యంలో నిన్న మనం చూచాం. ఈరోజు వాక్యంలో ఒక చిన్న వాక్యం, ఇది కూడా సామెతల గ్రంథానికి వెళదాం. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 18వ వచనాన్ని చూడండి. నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. ఇది ఒక్కసారి ఆలోచన చెయ్యాలి. నిశ్చయముగా ఏమంటున్నాడు అక్కడ? తెలుగు బైబిల్ ప్రకారంగా నిశ్చయముగా ఏమంటాడు? నీకు ముందు గతి అంటే దాన్ని ఎలాగ అర్థం చేసుకుంటే బాగుంటుంది చెప్పండి ఒకసారి. ఎవరికైనా అర్థమైందా? నిశ్చయముగా నీకు ముందు గతి రానే వస్తుంది అన్నాడు అంటే అది ఎలాగుంది కొంచెం మీరు ఆలోచన చెయ్యాలి. సరే, 24వ అధ్యాయం అదే సామెతల గ్రంథం 14వ వచనాన్ని ఒకసారి చూడండి. 24 నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకొనుము. అది నీకు దొరికిన ఎడల ముందుకు నీకు మంచి గతి కలుగును. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. సార్ ఇప్పుడు ఈ వాక్యం ఏం చెప్తుందంటారు? ఏమంటుంది? మీకు ఏమైనా అర్థమైందా? నాకైతే ఇది తెలుగులో ఇలాగ రాశారు ఏంటా అని అనుకుంటాను. బట్ ఇన్ తమిళ్లో కానీ ఇన్ ఇంగ్లీష్లో కానీ ఎట్లా రాశాడు అది ఒక్కసారి మీరు ఇంగ్లీష్ బైబిల్లో చూడండి ఎట్లా ఉందో. ముందుకైతే మళ్ళీ వస్తుందా అని అన్నాలా, ఎట్లాగ ఉన్నది. దానికి తమిళ్లో ఎలా ఉంది అంటే నేను రాసుకొచ్చాను. నిశ్చయముగా ఉంగులకు ముడివి ఉండు అని రాశాడు. నిశ్చయముగా నీకు ఒక ముగింపు ఉంది. ముగింపు అంటే అర్థమవుతుందా? ఖచ్చితంగా చాలామంది ప్రారంభించడం చేతనవుద్ది కానీ ముగించడం చేత కాదు. ప్రారంభించి మధ్యరకంగా అలాగా పనులు ఆగిపోయిన సందర్భాలు ఉంటాయి. ఒక విధంగా నేనేమంటానంటే ప్రారంభించినప్పుడు చాలామంది మనల్ని ప్రోత్సహిస్తారు కానీ మధ్యలో మనల్ని వదిలేస్తారు. అదే చాలా బాధాకరం. కానీ తమిళ బైబిల్ ప్రకారంగా, ఇంగ్లీష్ బైబిల్ ప్రకారంగా, మరి తెలుగులో కూడా దాన్ని మీరు ఇంకా ఎలాగ అర్థం చేసుకుంటారో ఖచ్చితంగా నీకంటూ మంచి ముగింపు ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ముగింపు అనే దాని మీదే క్రైస్తవ జీవితం ఏమంటే ఎక్కువగా ఆశపడేది అదే. మీరు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1, 2, 3 వచనాలు, 2 వచనాలు చాలు. ఓ గలతీయులారా అని పిలుస్తూ ఉంటాడు. ఏది అపోస్తులుడైనా పౌలు గారు పిలిచి, నేను మిమ్మల్ని దేవునిలో ఉంచాలని ఎంతో ప్రయత్నం చేశాను. ప్రారంభంలో మాత్రం మీరు భలే ఉన్నారు కానీ ఇప్పుడు మాత్రం మీరు అలా లేరు అని ఓ అవివేకులైన గలతీయులారా. ఎవరట? అప్పుడు ప్రారంభంలో గొప్పగా డబ్బా కొట్టుకునే వాళ్ళు ఉంటారు కదా. కొద్ది కాలం వచ్చేటప్పటికి మాకు తెలియదంతా, మాకు అన్నీ తెలుసు, మాకు ఇప్పుడు నువ్వు చెప్పొచ్చావా? ఇది జనరల్గా ప్రతి చోట ఉండే సమస్య కదా. అయితే నేను అంటాను, ఇప్పుడు మీరు చూడండి, బాగా ఆలోచన చేస్తారనే నేను ఈ వాక్యం మీకు చెప్తున్నా. మీరైనా నేనైనా ఒక చిన్న సందేశాన్ని మనం గమనించాలి. ముగింపు ఎట్టాగో అలాగా అది కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా సైతాను చేతిలో ఉండేవాడు ముగింపు ఎలాగుంటుంది చెప్పండి? సైతాను గడి చేతిలో మనిషి ఉన్నాడు అనుకో, వాడు ముగింపు ఎలాగుంటుంది? బాగుంటుందా? చక్కగా ఉంటుందా? ఏది చాలా కులాషగా ఉంటారా? బైబిల్లో 10వ అధ్యాయం 10వ వచనంలో పార్ట్ ఏలో యోహాను సువార్తలో వాడు దొంగతనం చేయడానికి వస్తాడట, వాడు హత్య చేయడానికి వస్తాడట, వాడు నాశనము చేయడానికి వస్తాడట. ఏది వాడు ముగింపు ఎలాగుంటుందంటే వాడి చేతిలో ఎవడైనా ఉంటే గనక చివరి వరకు సునాయాసంగా వెళ్ళనివ్వడు, మధ్యలోనే రాలిపోయాలని చూస్తాడు. 3వ అధ్యాయం 24 ఇర్మియా గ్రంథం ఒకసారి చదువుతారా? ఏమని రాసిందమ్మా? 3వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 24వ వచనం ఒకసారి చూడండి. చదవండి అమ్మా. అదే మీరు చదివారు ఎవరు? అయినను మా బాల్యము నుండి లజ్జాకరమైన దేవత మా పితరుల కష్టార్జితమును వారి గొర్రెలను వారి పశువులను వారి కుమారులను వారి కుమార్తెలను మృంగివేయుచున్నది. ఏం చేస్తున్నాడండి? వాడి చేతిలో ఉంటే ఏమవుతాం? సైతాను గడి చేతిలో ఉంటే మన పిల్లలు మనకి అందేటప్పటికి అట్లా లాగేసుకుంటున్నాడు అటు. మన పిల్లలు యాక్చువల్లీ దేవుడి చేతిలో ఉన్నారనుకో, వాళ్ళ ముగింపు వేరుగా ఉంటుంది. నేను అంటాను, బలవంతుని చేతిలో మీరు ఎలా ఉంటారట? అంతే. బాణం అంటే ఎలాగా? బలవంతుని చేతిలో బాణం అంటే కరెక్ట్గా మనము షార్ప్గా దేవుడు కోరుకున్నట్టుగా మనము ఉండడం. ఇప్పుడు బైబిల్లో మా కుమార్తెలు ఎలాగుంటారని చెప్పాడు బైబిల్లో? నగరునకు చెక్కిన అంటే మన కుమార్తెలు కళ్ళు లొట్లు పోయి చొట్టబుక్కులు వేసుకొని ఏం లేదు ఎండిపోయిన తడపల్లాగా చేతుల్లో ఏమీ బలం లేక, ఏది కుమార్తెలు అంటే కుమార్తెలు కదా, కుమారులు అలాగే ఎడుతున్నారు. ఇప్పుడు ఎండిపోయినట్టు ఉంటున్నారు. ఏటిరా బాబు అంటే రాత్రి అంతా సెల్ ఫోన్ పెట్టుకొని చూసుకుంటున్నాడట వాడు పాపం. అది మరి రాత్రి అంతా ఏ పిల్ల పడుకున్నావా అని అమ్మ అడిగింది అనుకో, పడుకున్నానమ్మా
దుప్పటి ముసుగేసుకొని లోపల ఫోన్ ఆన్ చేసుకొని చూస్తానే ఉంటున్నా. మరి అప్పుడు మన పిల్ల ఎలాగుంటుంది? చొట్టపక్కలు అవ్వవా అండ్ బూరులు తిన్నట్టు ఉంటుందా? కాస్త నవ్వుతున్నట్టు ముఖం కనిపిస్తుందా? మన కొడుకు ఏట్రా అలాగే తేలిపోతున్నావు, అలా పాలిపోతున్నావు అంటే ఆడు చెప్పలేడాడు. అంటే సైతాను చేతిలో ఉండడం వలన అయ్యా ఇదేంటండి ఆ మాత్రం అదేంటి అలా చెప్తారేటండి మీరు వాక్యం అని అంటే, మీకు తెలియని ఒక సంగతి నేను చెప్పాలి. జనరల్గా నేను యేసు ప్రభు చేతుల్లోకి రాకపోతే నా జీవితం మంచి ముగింపుతో ఉండదు. అది బైబిల్లో ఉన్న ఒక సత్యం. యోహాను సువార్త 10వ అధ్యాయం పార్ట్ బిలో 10వ వచనంలో ఏమంటాడంటే, అదే యేసు ప్రభు వచ్చింది ఎందుకు అంటే మనము సమృద్ధిగా ఉండడానికి, మనము పుష్టిగా ఉండడానికి, మనము చాలా చక్కగా ఉండడానికి యేసయ్య వచ్చింది మనల్ని, అందుకోసం మనల్ని ఆయన తన కొరకు ఉంచాలని. ఇప్పుడు సైతాను గారి చేతిలో ఉన్నారనుకో, వాళ్ళు ఏమైపోతారు? వాళ్ళు ఏమండి సమయానికి వాళ్ళు ఉపయోగపడరు, చీటికి మాటికి కోపాలు ఉంటాయి. మీరు హబక్కు గ్రంథం 1వ అధ్యాయం అమ్మ 15వ వచనం ఒకసారి చదువుతారా? హబక్కు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనంలో వాడి గురించి రాశారు. ఏది అమ్మ? వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లాగి ఉన్నాడు. మనుషులందరినీ, వాడికి నచ్చిన వాళ్ళందరినీ ఏది గుచ్చేసి ఏదో రకమైన అలవాట్లు నేర్పేసి, ఏదో రకమైన ఏదో వాళ్ళకి అవి ఇవి అలవాటు చేసి వాళ్ళని ఏది దేవుని ట్రాక్లో ఉండకుండా పక్కకు లాగేస్తాడట. చూసారా? ముళ్ళతో గుచ్చి లాగి. ఏమండి ఎవడైనా గాలానికి దొరికాడనుకో, అమ్మయ్య అసలు సిసలైనడు ఒక్కడు దొరికాడినా కానీ ఆడు ఎగిరెగిరి గంతులేస్తున్నాడని రాశాడు అక్కడ. మీకు అర్థం చెప్తున్నాను. ఇప్పుడు మీ జీవితంలో మంచి ముగింపు రావాలి, మంచి ఫలితం. ఇప్పుడు నీతిమంతుల యొక్క కష్టార్జితం వాళ్ళు అనుభవిస్తారు అని రాసుందమ్మా. నువ్వు కష్టపడ్డది చిల్లు సంచిలో పడినా బాగోదు, నువ్వు కష్టపడింది ఇంకొకటి అనుభవించినా బాగోదు, అంతే కదా? ఇప్పుడు బైబిల్ ఏం చెప్తుంది? ఖచ్చితంగా నీకు మంచి ముగింపు ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఇంకొకటి ఏమిటో తెలుసా? దాని గురించి తమిళ్లో ఉన్నదాన్ని చెప్తాను. నీకు మంచి ముగింపు ఉంటుంది. నీవు నమ్మిన నీ నమ్మిక ఒక్క కాలానికి కూడా వృధా కాదు. అది ఆ వచనం యొక్క అర్థం. నువ్వు నమ్మిన నమ్మకం అంటే దేవుడిని నమ్మేవు కదా. మరి ఇప్పుడు ప్రభువుని మనం నమ్మి వచ్చాం, అంతే కదా? ప్రభు దగ్గరికి వచ్చాం. యేసయ్య దగ్గరికి వచ్చాక యేసయ్య మన విషయంలో పట్టించుకోలేనటువంటి వాడు కాదు. మార్కు సువార్త 11వ వచనంలో మీరు చదివితే మందిరానికి వచ్చిన వారందరినీ ఆయన పట్టించుకుంటున్నాడు అని రాశాడు. ఎవరొచ్చినా వాళ్ళు దేవుని దగ్గర వాళ్ళు వచ్చి ఏమి మాట్లాడినా వాళ్ళని ఎందుకో దేవుడు వాళ్ళని పట్టించుకుంటాడు అనేదే రాశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే అబ్బా, నేను ఇప్పుడు చెప్పాలనుకుంటున్న వాక్యం ఏమిటంటే, ఖచ్చితంగా దేవుడు నీకు మంచి ముగింపు ఇచ్చునుగాక. ముగింపు అనగానే మన జీవితంలో నా వయసు అయిపోతుంది కాబట్టి ఎండ్ ఆఫ్ మై లైఫ్ మంచి ముగింపుతో ఉండాలి, అది కాదు నేను చెప్పేది. అది కాదు. ఇప్పుడు ఉన్న ఈ కాలంలో నువ్వు చూడండి అమ్మా, పరలోకము అనేది మీకు తెలిస్తే పరలోకంలో ఏముంటాయో అవి ఇక్కడ ఉండాలని మీరు ఏమైనా ఇష్టపడతారా? ఎలాగా? పరలోకమందున మా తండ్రి, తర్వాత మళ్ళీ తర్వాత పరలోకమందు ఏదైతే ఉందో అంటే అక్కడ ఏముందో అవి ఎక్కడ ఉండాలి? నీలో ఉండాలి, నాలో ఉండాలి. మనలో ఉంటే బయట వాళ్ళకి తెలియాలి. ఇప్పుడు పరలోకంలో అంటే నేను ఇలాగ ఎందుకు అంటున్నాను అంటే, మనిషిలో దేవుని బిడ్డగా పిలవబడిన ప్రతి వాడిలో పరలోకం ఉండాలి. ఏముండాలి? ఇప్పుడు చూడండి అమ్మా, బైబిల్లో ఎవరికైనా ఏదైనా కార్యం చేయాలనుకో, సరే ఒక్కరోడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు తెచ్చేస్తే ఆయన వెంటనే పంచిచ్చేయండి అని అనలే. ఏం చేశాడు? ఆకాశము వైపు, అంటే తెలుగులో ఆకాశం వైపు అని రాశాడు కానీ పరలోకము వైపు కన్నులెత్తి ప్రార్థన చేసి, అంటే అప్పుడు ఆశీర్వాదాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అక్కడి నుంచి రావాలి. నీకు ఏదైనా కావాలంటే స్పీడ్ పోస్ట్లో ఎక్కడి నుంచి రావాలి? అక్కడి నుంచి రావాలి. 1:17 యాకోబు పత్రికలో ప్రతి మంచి ఇవి పరలోకమందున్న దేవుని దగ్గర నుంచి నీకు వచ్చునుగాక. ఏదైనా కూడా
నీకు కావలసిందల్లా ఎక్కడున్నాయి? అక్కడున్నాయి, అక్కడ తన దగ్గర ఉన్నాయి. మీరు బైబిల్లో కొన్ని పాయింట్స్ ఇలా ఉంటాయి. దేవుడు నాకు ఏదైనా ఇవ్వాలి అనుకోండి, అసలు నేను ఏం అడగకుండా నాకు ఇస్తాడా? బైబిల్లో అలాగ ఉందా? నేను ఏం అడగలేదు, అడగకపోయినా నాకు ఇస్తాడా ఇవ్వడా? ఇస్తాడా ఇవ్వడా? అదేంట్రా నువ్వు అడగలేదు కదరా ఎందుకు ఇస్తాను అని అంటాడా? అంటాడా? అరే నువ్వు నా కొడుకువయ్యా, ఎలాగిస్తాడైనా? కొడుకు కాబట్టి ఎలాగిస్తాడంటే మళ్ళీ ఏదో బొటాబొటిగా ఇవ్వడట, అత్యధికముగా ఇచ్చువాడైనా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ వాక్యంలో కొంచెం మనం మంచిగా ఆలోచన చేద్దాం. ఇది ఎలాగుంది అని అంటే, మన దేవునికి అసాధ్యమైనది ఏది ఉండదు. నీ జీవితానికి ఆటంకాలు వచ్చినా, ఏది అడ్డులు వచ్చినా, మన దేవునికి ఒక పేరు ఉంది, ఏంటంటే ప్రాకారములు పడగొట్టేవాడు. ఎవరండి ఆయన పేరు? నీ ముందు ఆయన ఎలాగెళ్తాడు? బుల్డోజర్లాగా వెళ్ళిపోతాడు. అదే జేసీబీ వెళ్తా చూడండి, అట్టాగా నా కొరకు ఆయన నా వీధిలో ఎవడైనా కొంచెం ఎక్కువ తక్కువ చేసాడనుకో, జేసీబీ వచ్చేద్ది, జాగ్రత్త అని చెప్పాలి ఇప్పుడు వాడికి. అర్థమైందా? నే ఉండనివ్వరండి మన విరోధులని. ఆయన అంత సులభంగా సరదాగా పర్వాలేదు వాళ్ళకి ముళ్ళులాగా ఉండండి అని పెట్టడమ్మా. వాళ్ళని గెంటేయడం ఆయనకి ఇష్టం. అందుకే ఆయన పేరు ఏంటంటే ప్రాకారములు పడగొట్టువాడు నీకు ముందు వెళ్ళునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంతోషంగా ఉంటే ఇప్పుడు ఈ వాక్యాన్ని మనం ఇలాగ ఆలోచన చేద్దాం. మనం ముగింపు బాగుండాలని ఎవరు కోరుకుంటున్నారు అంటే, మనం ఖచ్చితంగా ఇప్పుడు దీంట్లో ఏంటంటే నీకంటూ ముగింపు ఉంటుంది, నీకంటూ ఏదో ప్రారంభిస్తావు, చిన్న షాపు పెడతావు. ఆ షాపులో నీకు ఎలాగుండాలంటే మధ్యరకంగా ఆగొద్దు, అది కొనసాగించబడాలి. మీ చర్చిలో ఒక అతను ఉండేవాడు, అదేదో స్వీట్లు అమ్మే ఆయన. అబ్బో నాకు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉండేవారు. ఇప్పుడు అంటే చెప్తున్నాను, ప్రారంభం నుంచి ఈ చర్చిలో నాకు ఆయన కనిపించేవాడు. ఆలోచన చేయండి, ప్రారంభం ఆయనకి కష్టం అనిపించలే. అంటే నేను అనేది ఏంటంటే, ప్రభువులోకి వచ్చాక ఖచ్చితంగా మీరు ప్రారంభించిన ప్రతి పని అది 30కి కాదు 60కి రావాలి, 60కి కాదు 100 రెట్లకు రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే అన్నీ వదిలిపెట్టి వచ్చామమ్మా యేసయ్య దగ్గరికి. 19వ అధ్యాయం 27వ వచనం మత్తయి సువార్తలో, మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించున్నాము, మాకు ఏమిస్తారు అని అంటే, ఏంటో పేతురు గారు అలాగ అడగగానే యేసయ్య పేతురు ఇంకా అలా ఈడు తింగరోడ్లాగా ఎలాగ అడుగుతున్నాడు, అట్టా చూస్తున్నాడు ఆయనక. ఎందుకంటే పెద్ద ఆయన కదా. మేము అన్నీ వదిలిపెట్టి వచ్చాం. ఏం వదిలిపెట్టావయ్యా నువ్వు? ఏం వదిలిపెట్టావు అంటే, ఓ డొక్కు బోట్ ఒకటి ఉండేది ఆయనకి. అది పేతురు గారు ఇంటికి వెళ్తే ఇంటి దగ్గర అన్నం పెట్టాలంటే ఏదో కొంచెం డబ్బులు అట్టుకొని వెళ్ళాలి, అంతే కదా. డబ్బులు ఉంటేనే మగ మనిషికి ఏం చేస్తారా? మీరు విలువెత్తారు, లేకపోతే విలువెత్తారా? ఎవరెవరో విలువెవరు, డబ్బులు ఉంటేనే. పేతురు గారు అన్నీ వదిలిపెట్టి వచ్చేసాం ప్రభువా, మరి ఎట్టాగా అని అంటే ఆయన ఇంకా అలా చూశాడు. నిజమే, ఇతను నా కోసం బోటు వదిలేశాడు, ఆ చేపలు పట్టే వృత్తి వదిలేశాడు, నా కొరకు ఇలా ధైర్యంగా వచ్చేసాడు. అందుచేత అతను చూసేమన్నాడంటే, నువ్వు ఎలాగవుతావంటే రాబోయే రోజుల్లో నా కొరకు నువ్వు నిజంగా అన్నీ వదులుకొని వచ్చావు కాబట్టి 100 రెట్లు ఇస్తాను అన్నాడు. అంటే ఇప్పుడు అతను ముగింపు ఎలాగుందంటారు? 100 రెట్లు అంటే అర్థమైందా? వెలుతి లేకుండా కంప్లీట్గా ఫుల్గా తనకు కావలసినంత సంపూర్ణంగా దేవుడు ఇచ్చేవాడిగా అక్కడ కనిపిస్తున్నాడు. అయితే నేను అంటున్నా, ఇప్పుడు దేవుడి దగ్గరికి వచ్చేవాళ్ళు ఎవరైనా కూడా నువ్వు ఆయన మనిషిగా ఉండడం అలవాటు చేసుకో. నువ్వు ఎవరు మనిషిగా కనబడాలి? ఎవరు మనిషిగా ఉండాలి? నిన్ను చూస్తే నీలో ఎవరు కనబడాలి సార్? అమ్మ చూపుల్లో ఎవరు కనబడాలి? సరే మాటల్లో ఎవరు కనబడాలి? సరే క్రియల్లో ఎవరు కనబడాలి? చెప్పండి. మన లైఫ్ స్టైల్లో ఇక మన అప్పుడు బైబిల్ వాక్యాలు ఎఫెసీయులకు రాసిన పత్రిక ఏమండి, మనం ఇవన్నీ చదువుతూ ఉంటేనే వస్తూ ఉంటాయి. ఎందుకు అని అంటే ప్రభు ముద్ర మన మీద ఉండాలి. ప్రభు ముద్ర. ఎందుకంటే ఈ మనిషి దేవుని మనిషి అని తెలియాలి, అంతే. 4:30 చదువుతాం అబ్బా, అందులో చదివితే పరిశుద్ధాత్మ ముద్ర నీ మీద ఉండునుగాక అని అంటాడు. నేనేమంటున్నానంటే, దేవుని ముద్ర నీ మీద ఉంటే గనుక నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ పనులన్నీ సంపూర్ణముగా జరుగునుగాక, నెరవేర్చబడునుగాక. ఇప్పుడు కొంతమందికి కోర్టు కేసులు ఉంటాయి. ఎన్ని సంవత్సరాలు వెళుతూ 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 విసుగొచ్చేదా కోర్టు దగ్గరికి వెళ్ళాక. అరే కొంతమంది అలా చచ్చిపోతారు అక్కడ.
నేను కోర్టులో చాలా కేసులు చూస్తాకి వెళ్తాను అప్పుడప్పుడు. వెళితే ఇక కొంతమంది వాళ్ళేమో కేసులు ఓడిపోయి అక్కడే అలవాటు అయిపోయి అక్కడే తిరుగుతూ ఉంటారు, ఇంకా ఏదో పని ఉన్నట్టుగా. ఏం లేదు, అదో పిచ్చెట్టేసి వాళ్ళకి ఏంట్రా అని అనిపిస్తుంది. కానీ నేను అంటున్నా, చాలామంది వారి జీవితాల్లో వాళ్ళ పనులు మధ్యలో ఆగిపోయి పిచ్చోళ్ళు అయిపోతారు. ప్రారంభించి ఇంత పెట్టుబడి పెట్టాం, ఇంత చేసాం, ఇదంతా మాకు ఇలాగా నష్టం వచ్చేసిందని చెప్పి బయట ఎక్కడ చెప్పుకోలేక చాలామంది జీవితాలు ఎలాగైపోతున్నాయంటే మధ్యరకంగానే ఆగిపోతున్నాయి. కానీ కీర్తనకారుడు ఏమంటాడంటే, నన్ను మధ్యరకంలో నువ్వు లాక్కోవద్దు. అర్థమైందా? అంటే దేవుళ్ళలోకి వచ్చాక సంపూర్ణంగా దేవుడు నీకు ఇచ్చునుగాక. ఇప్పుడు ఈ వాక్యాన్నే మళ్ళీ ఇలాగ ఆలోచించేద్దాం. ఏమంటున్నాడు ఆయన? ఖచ్చితంగా నీకు ముగింపు ఉంటుంది. నీ ఆశ అంటే నువ్వు నమ్మేవు చూసావా, నువ్వు ఆధారపడ్డావు చూసావా, దేవుని మీద ఆనుకున్నావు చూసావా, అందుచేత అయినా ఖచ్చితంగా నీ ఆశ భంగము కానేరదు. కానీ సైతాన్ ఏం చేస్తాడంటే ఖచ్చితంగా ఓహో చాలా ఇష్టంగా దేవుళ్ళో తిరుగుతున్నాడు వీడు, కాబట్టి ఏం చేద్దాం, ఏదో ఒక ఆడు పుల్ల పెట్టేవాడాడు, ఏదో ఆటంకం చేయడం, శనిగొట్టోడాడు. అర్థమైందా? ఈ సైతానుగాడు ఎవడంటే వాడు ఒక దరిద్రుడు అనుకోండి. మన ఇంటికి ఏంటో ఆ 4లో చదువుతాం ఆదికాండంలో, సర్పము వచ్చి ఏం చేస్తుందట, మనం సత్క్రియ చెయ్యని ఎడలా అక్కడ పాము ఎలాగుందట, పొంచి ఉంటుంది అని రాశాడు. అంటే ఒక విధంగా నేను అంటున్నాను, మనం దేవుని పిల్లలుగా ఉంటే మనం చూసి ఆడు పారిపోవాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యాకోబు పత్రిక 4:7 వచనంలో అదే రాశాడు. ఏది? దేవునికి ఆయన వాక్యానికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు అని రాశాడు. అంటే ఇప్పుడు ఈ వాక్యంలో మీరు కొంచెం మనసు దగ్గర పెట్టి, నిజంగా నా కష్టంలో నాకు దేవుడు మంచి గనుక రిజల్ట్ ఇవ్వకపోతే నేనేమైపోతాను ఆలోచన చేయండి. ఒక్కొక్క సందర్భంలో నేను ఈ వాక్యాలు చదివినప్పుడల్లా నాకు తెలిసిన సమాచారం ఏంటంటే, కొంతమంది జీవితాలు ఎందుకు అలాగయినాయో మనకు తెలియదు, వాళ్ళకి అలాగయినాయి, ఏమిటో మనకు అర్థం కాదు. కాకపోతే అప్పుడు ప్రజలు వాళ్ళ మీద తీర్పులు తీరుస్తారు. ఏమని? ఖచ్చితంగా ఈ మనిషి చచ్చిపోవాలి, ఖచ్చితంగా ఈ మనిషి నాశనం అయిపోవాలి అని మనుషులు కూడా వాళ్ళ జీవితాన్ని మధ్యలో ముగించేసేటట్టుగా వచ్చేస్తారు. మరి ఇలాగుందండి. ఇలాంటి పరిస్థితుల్లో ఆ మనిషి దేవుడి చేతిలో పడకపోతే వాడి ముగింపు బాగుంటుందా? అర్థమైందా? వాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 8వ అధ్యాయానికి రండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 6వ వచనం దగ్గర నుంచి చదువుతారా? యోహాను సువార్త 8వ అధ్యాయం 6వ వచనం నుంచి ఒకసారి చదువుతారా? ఏముందమ్మా? ఆయన మీద నేరము మోపవలనని ఆయనను శోధించుచు అమ్మా ఇలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో రాయుచుండెను. వారాయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తలెత్తి చూచి మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి. అప్పుడు అమ్మ చదివిన వాక్య ప్రకారంగా ఆమె పాపి అని ప్రజలు నిర్ధారణ చేసేసారు. అంటే ఇప్పుడు ఆవిడికి ముగింపు వచ్చేసింది. ఏమని ముగింపు వచ్చిందంటే, మేము రెడ్ హ్యాండెడ్గా ఈవిడ్ని పట్టుకున్నాం, మేమందరం పట్టుకున్నాం. అప్పుడు ఒక్కొక్కటి చేతిలో కేజీలు రాళ్ళు ఎట్టుకొని, ఇప్పుడు ఏమి లేదండి, యూదులు కనుక రాయి పైకెత్తాడంటే అమ్మో ఖచ్చితంగా వాళ్ళ మీద వేసేస్తారు. వాళ్ళు అట్టాటి కఠినంగానే ఉంటారు. మరి మీరు చూడండి, స్టెఫెన్ మీద రాయి ఎత్తారా, చంపేశారు అతన్ని. మీరు అలా బైబిల్లో చూడండి. అయితే ఈ విషయంలో ఏంటంటే, ఈమె ఖచ్చితంగా మాకు దొరికింది. ఇప్పుడు ఈమెతో పాటు రెడ్ హ్యాండెడ్గా దొరికినోడు లాక్కొస్తే బాగుండేది కదా. అందులో ఎవరో ఉన్నారు, చెత్తగాడు ఎవడో ఆడే కాదు, కింద పేర్లు రాస్తున్నాడు. అంటే ఏంటి, ఒరే రాళ్ళట్టుకొని ఇప్పుడు ఈవిడి మీద వేయాలా నీ మీద వేయాలా అని చెప్పి ఆడి పేరు ఆడు తారీఖు రాస్తున్నాడు అనుకో. ఈ రాయి పట్టుకొని వెళ్తున్నాడు వేద్దామని, వేస్తుంటే ముందు ఆడి పేరే రాశాడు అక్కడ, పలానా తారీఖున. ఏ పిచ్చిమఖమాడా, నువ్వు కూడా పాపిస్తోడివే, అసలు రాళ్ళు ఆవిడ మీద కాదు నీ మీద వేయాలని రాస్తున్నాడు. రాసేటప్పుడు బాబోయ్ నా వెనకాల వస్తే వీళ్ళందరూ నా మీద వేసేస్తారు అని ఏం చేస్తున్నాడు, ఆ రాయి అక్కడ పడేసి ఆడు పారిపోయాడు. అది మొత్తం మీద ఆ అమ్మగారి మీద ఇప్పుడు రాళ్ళు వేయాలని అనుకున్న వాళ్ళందరూ భోగాతం ఎవరి చేతిలో ఉంది? యేసయ్యకి తెలుసా తెలీదా?
ఏంటో ప్రతివాడు వస్తాడు, చాలా సీరియస్గా వస్తాడు, రాయేద్దామని అనుకుంటే ఒరే ముందు ఆవిడ మీద కాదు నీ మీద వేసుకోరా రాయి అన్నట్టు వచ్చింది ఇక్కడ. అందుకోసం వీళ్ళు ఏం చేశారంటే అవన్నీ అక్కడ పడేసి ఎందుకు వెళ్ళిపోతున్నారని వెనకాల ఉన్న వాళ్ళు అనుకుంటుంటే ఏమీ లేదు, ప్రతివాడు లిస్ట్ ఆయన దగ్గర ఉంటుంది. దేవునికి స్తోత్రం. కానీ మీకు అర్థం చెప్తున్నానబ్బా, ఈ రాళ్ళు వాళ్ళ మీద వేయొచ్చు, ఆవిడ మీద కూడా వేయొచ్చు. కానీ యేసే చేతిలోకి వచ్చాక నీ మీద అట్లాంటి ముగింపు ఆయనకి నచ్చదు. దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా నీకు ఎలాగుండాలంటే మంచి రోజులు రావాలి, అది దేవునికి ఇష్టం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు రాళ్ళు వేద్దాం అనుకున్న వాళ్ళంతానేమో వెళ్ళిపోయారు. రాళ్ళు కొట్ట కూడా ఉంది. యేసయ్య అమ్మను అలా చూశాడు, ఏమా ఎవరు నీ మీద రాళ్ళు వేయలేదా అని అంటే అప్పటికి వణుకు వచ్చేస్తుంది. ఇక అయ్యి బాబు ఈ రాళ్ళన్నీ వేసేవాడు ఈయన ఒక్కడే, వేసేసి నా మీద వేసేస్తాడు, ఇక చంపేస్తాడు నన్ను అంటే, అమ్మ నేను కూడా నీ మీద రాళ్ళు వేయను, ఓ పని చేయమ్మా, నువ్వు సమాధానంగా వెళ్ళిపో, ఇంకెప్పుడు నువ్వు పాపిగా ఉండొద్దు. చూసారు ముగింపు ఎలా వచ్చింది? వాస్తవానికి ఆవిడ ఆ రోజే చచ్చిపోవాలి. కానీ దేవుడు ఏం చేశాడంటే, నేను అంటాను అందుకే అందరూ కూడా యేసయ్య దగ్గరికి రావాలి. యేసయ్య దగ్గరికి వస్తే చచ్చేవాడు కాస్త బతుకుతాడు. ఎందుకంటే ఆయన దగ్గర అలాంటి లక్షణాలు ఉన్నాయి. ఆయన దగ్గరికి వచ్చేవారిని చంపేయడానికి పిలవడు, ఆయన బతికించడానికి పిలుస్తాడు. అందుచేత ప్రయాసపడి భారము మోయుచున్న సమస్తమైన ప్రజలారా నా దగ్గరికి రండి అన్నాడు. వచ్చినోడు ఎవడైనా అడుక్కు తినడు, వచ్చినోడు ఎవడైనా రోగిష్ఠుడుగా ఉండడు. ఇక గట్టిగా చెప్తున్నాను వినండి, మన జీవితం ఏదో ఒక రకమైన బలహీనతతో ముగించిపోవడానికి దేవునికి నచ్చలేదు. అంతే. ఎవడైనా కూడా మనందరం పాపులమే. అబ్బా మీకన్నా పెద్ద వాక్యం చెప్పాను నేను చాలా స్పెషల్ అని అనుకోకండి. మీకన్నా ఎక్కువ చెత్త పనులు చేసిన మనిషిని నేనై ఉండాలి. అయితే కూడా నన్ను క్షమించిన అదే దేవుడు నాకు భిక్షం పెట్టాడు, నాకు మంచి రోజులు ఇచ్చాడు, మంచి సంవత్సరాలు ఇచ్చాడు. ఎక్కడికో ముగింపు నరకానికి పోయే మనిషిని పరలోకానికి తీసుకెళ్లాలని ఆయన ప్రణాళిక వేసి మనలను ఈ బైబిల్ గ్రంథము ద్వారా మార్చేశాడు ఈయన. దేవునికి స్తోత్రం. ఎలా మార్చాడు మనల్ని? బైబిల్ గ్రంథం అని అనగానే రోమాపత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో చదివితే బైబిల్ గ్రంథం అని అనగానే అది ఏమంటాడో తెలుసా? జ్ఞాన సత్య ఏ గ్రంథం అట? జ్ఞాన సత్య గ్రంథం. ఈ గ్రంథం మనిషిలో ఉండాలి. మనిషిలోకి వచ్చేతే వాడు పాపిష్టోడికి పిలవబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఆవిడికి ముగింపు చేద్దాము, ఇలా చంపేద్దాం అని అనుకుంటే దేవుడు ఆవిడికి ముగింపు కాదు, మళ్ళీ ప్రారంభం. ముందు గతి రానే వచ్చిన తెలుగు బైబిల్ ప్రకారంగా అది దీని మీద మాత్రం ఉన్న తర్జుమా ఏదుందో ఏది మెసేజ్ బైబిల్లో జార్జ్ బాబు చూసి మీకు క్లియర్గా చెప్తాడని నేను అనుకుంటాను. అంత క్వాలిటీ ఉంది ఇందులో. ఎందుకంటే మన జీవితం మధ్యలో ఏదో కొంతవరకు ప్రభు దగ్గర మేము అప్పుడు బాగా ఉండేవాళ్ళమండి, ఇప్పుడండి వెనక్కి వెళ్ళిపోయామండి అట్టాటి ఇష్టపట్టలేదు దేవుడి దగ్గరికి చాలా మంది వచ్చారు. యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనంలో చదివితే గనక యేసయ్య దగ్గరికి కొంతమంది వచ్చి ఏం చేశారో తెలుసా? ఎందుకో వాళ్ళంతా వెళ్ళిపోతున్నారట. ఎందుకు వెళ్ళిపోతున్నారు అని ఆయన అడగలే. ఆయన అక్కడ కూర్చొని అలా చూస్తున్నాడు ఆ గుమ్మం దగ్గర. చాలామంది వచ్చిన వాళ్ళు వెళ్ళిపోతుంటే యేసయ్య ఇంకా లోపల ఎవరున్నారని చూస్తే కొంతమంది ఉన్నారు. వాళ్ళని కూడా ఏమన్నాడు తెలుసా? మీరు కూడా వెళ్ళిపోతారా అని అడిగాడు. వెళ్ళిపోతారంటే వెంటనే పేతురు గారు అన్నారు, ఎక్కడికి వెళ్ళమంటారు ప్రభువా, అన్నీ వదులుకొని వచ్చాం, నువ్వు నిత్య జీవపు మాటలు గలవాడువు, నిన్ను వదులుకొని వెళ్తే మాకు పుట్టగతలు ఉండవు అన్నట్టుగా ఆ 6వ అధ్యాయం 68వ వచనంలో ప్రభువుతో మేము ఉంటాము అని వచ్చారు. ప్రభువుతో ఉండేవాడు ముగింపు ఆశీర్వాదకరంగా ఉండునుగాక. ప్రభువుతో ఉండేవాడు వాడు చేసిన పనులన్నీ దీవించబడునుగాక. విషయం నేను చెప్తున్నా. ఒక చిన్న ఫ్యాక్ట్ ఏంటంటే మనం నానా రకాలైనటువంటి శ్రమలు, కష్టాలు, బాధలు పడి వచ్చాము. ఇప్పుడు ఖచ్చితంగా మనకు ఆదరణ కావాలి, ఖచ్చితంగా మనకి ఇక్కడ విడుదల కావాలి, ఖచ్చితంగా మనకి ఉన్న శ్రమలలో నుంచి కాస్త ఉపశాంతి కావాలి. ఖచ్చితంగా మనం యేసు ప్రభు దగ్గరికి వచ్చాక నా గనుక ఆయన ఏమీ చేయకపోతే నేను ఎట్లాగా ఆయన నమ్మాలి చెప్పండి? ఎలా నమ్మాలి చెప్పండి? ఈ ప్రభు తన దగ్గరకు వచ్చేవారికి మేలు చేసేవాడు ఉందా, కీడు చేసేవాడు ఉందా? అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 38వ వచనం ప్రకారంగా ప్రజలందరికీ నీకు కూడా ఆయన ఏం చేస్తాడు అంటే మేలే చేస్తాడు.
మేలే చేస్తాడు. దేవునికి స్తోత్రం. యేసే ఎవరు అనుకుంటున్నారు? అమ్మా ఒక్క మాట చెప్తాను, ఆయనకి ఏది కష్టం కాదమ్మా, ఆయనకి ఏది కష్టం కాదు, ఎప్పటికీ కష్టం కాదు. మీరు బైబిల్ వాక్యాల్లో 18వ అధ్యాయం 14వ వచనం ఏది ఆది కాండంలో చదివితే ఆయనకి అసాధ్యమైనది ఏదైనా ఉందా అని అంటాడు. అంటే నీ విషయంలో అన్నీ తనకు సాధ్యమే. దేవునికి స్తోత్రం. అన్నీ నీ విషయంలో ఆయనకు సాధ్యమే. సార్ నవ్వుతూ చెప్పరా, మీకు అన్నీ దేవుని తరపున ఏమవుతాయి? మంచి అవుతాయని చెప్పండి. యేసయ్య పేరు మీద అమ్మ నేను ఇప్పుడు మన జనరల్గా నేను ఈ దేవుని వాక్యాలు చెబుతా ఉన్నాను. ఏమంటే నాకెవరు లేరమ్మా, అందరిని వదులుకొని వచ్చాం. ఎవరు లేరు, ఉన్నారా అంటే చచ్చారో బతికారో కూడా తెలియదు అన్నంతలాగా దేవుళ్ళలోకి వచ్చేసాం. మరి ఎలా బతకాలి? నాకు వేరే ఎక్కడెక్కడో సపోర్ట్ రావాలి, ఆడెవడో పంపాలి, ఈడెవడో పంపాలి, ఈ సీన్లు కూడా నాకు ఇష్టం ఉండదు. నేను ఎప్పుడు అనుకుంటాను తిరుపతిలో డబ్బులు ఏం తక్కువ అయ్యి నిండుతున్నాయి అక్కడ రోజు, అలాగే ఇక్కడ కూడా దేవుడు సేవలో ఆయన కావాలనుకుంటే పెడతాడులే, అదో నమ్మకం అంతే. కానమ్మా పరిచర్య అంత సులభమైనది కాదు. అయినా కూడా మాకున్నా లేకపోయినా బయట వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళకి పెట్టాలి, బయట వాళ్ళు వస్తే వాళ్ళకి తినిపించాలి, బయట వాళ్ళు ఎవరైనా వస్తే మేము తినే భోజనం కూడా ఆగి వాళ్ళకి పెట్టాలి. ఇది దేవుడు నేర్పిన భాగ్యం. కానీ ఎప్పుడైతే అలా చేస్తూ ఉన్నామో ఏమంటే 37వ కీర్తనలో మనం చదువుతాం 25 అందులో చదివితే నేను చిన్నవాడినై ఉన్నాను, ఇప్పుడు నేను ఎవరనే పెద్దవాడిని అయ్యాను, అయినను నీతిమంతులు ఏం కాలేదట, భిక్షమెత్తుకోవడం అడుక్కోవడం నేను చూడలేదు అని అన్నాడండి. అలాగైతే ఆ వాక్యం నాదే. మీకు కావాలంటే అది కూడా మీరు తీసేసుకోండి. అలాగని అంటే మీకు కూడా కావాలంటే సొంతం చేసుకోండి. నేను చెప్తున్నా నా ప్రాక్టికల్ లైఫ్లో నేను చెట్ల కింద బతికే మనిషిని, అండ్ న్యూస్ పేపర్ వేసుకొని పడుకునే మనిషిని. అంటే రైల్వే స్టేషన్లో 10 సంవత్సరాలు పడుకున్నాను. 10 సంవత్సరాలు రైల్వే స్టేషన్ ఈ బైబిల్ కోసం నేను చెప్తున్నా. అంత ఈజీ కాదు. ఇక అయినోడు కానోడు కూడా నానా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఒక్కోసారి బతుకున్న మనిషిని చచ్చిపోయాడనంటే ఎలాగుంటుందండి? నువ్వు బతికే ఉన్నావు, శేఖర్ గారు చచ్చిపోయాడని అంటున్నాడు, అలాగంటున్నారు. ఒరే నేను బతుకున్నాను రని అడిగి చెప్పుకోవాల్సి వస్తుంది. అంటే పరిచర్య అంటే ఎలాగుంటుందంటే పెద్ద ఏమి ఏమంటే ఎవరో మెచ్చుకుంటారని కాదు, కానీ ముగింపు మాత్రం ఇప్పుడు వాళ్ళందరికీ తెలుసు. అమ్మో వాడు ఏకలాగా వచ్చి ఎలాగయ్యాడు ఇప్పుడు వాడు, అట్లా దేవుడు నిన్ను చెయ్యునుగాక. మీకు సంతోషమేనా? ప్రభు మనల్ని ఏదో ప్రభు దగ్గరికి రాగానే కష్టాలతో వచ్చాం, బాధలతో వచ్చాం, పాపులుగా వచ్చాం, రకరకాలుగా వచ్చాం, రోగిష్ఠులుగా వచ్చాం. నేను ప్రభువులోకి వచ్చాక నాకు రోగం పెరిగింది, అదా అందుకోసం నువ్వు రావాలా? ఎవరు రమ్మన్నాడు? అలాగైతే వచ్చావంటే ఇక్కడికి వచ్చాక నువ్వు ఎలాగుండాలి? ఆరోగ్యవంతుడు అవ్వాలి. మలాకి 4వ అధ్యాయం 2వ వచనంలో ఏముంది? ఆయన ఆరోగ్యపు రెక్కలలో నీకేముందట, నీకేముంది? ఆరోగ్యం ఉందా అని రాశాడు. అంతే, అలాగే రాశాడు. మీరు యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదివితే ఏముంది? ఆయన నీ నిమిత్తం మొత్తబడెను, నీ నిమిత్తం వ్యసనాక్రాంతుడయ్యను, నీ నిమిత్తం అనే మాట రాశాడు. అలా అయితే ఖచ్చితంగా నేను ప్రభులోకి వచ్చాక నేను నా ముగింపు ఆశీర్వాదకరంగా ఉండునుగాక, నా ముగింపు ఆనందంగా ఉండునుగాక, నా ముగింపు సంతోషంగా ఉండునుగాక, నా ముగింపు దీవెనకరంగా ఉండునుగాక. అలా ఉండడానికే దేవుడు నన్ను ఏం చేశాడంటే, అరే నీ ఆశ భంగం కాదురా, ఖచ్చితంగా నా మీద నువ్వు ఆధారపడి వచ్చావు కదా. మీకు అర్థమవుతుందా? ఏమండి ఇప్పుడు మనం అందరం కూడా ఇలాగ ఆలోచించేద్దాం. ఈ అమ్మగారిని చంపేశాక ఒకవేళ రాళ్ళేసి చంపేస్తే అక్కడితో తీరిపోదు. ఆ దరిద్రం మొత్తం ఆ రాళ్ళేసిన వాళ్ళందరినీ పట్టు పీడిస్తానే ఉంటుంది. ఎందుకంటే ఒక నీతిమంతుడిని ఏమండే, ఓ నీతిమంతుడు ప్రాణాన్ని పీకెత్తేనే ఎంతో ప్రమాదం అయితే ఏమండే ఆ పాపిష్టి ఆవిడిని యేసయ్య శిక్షించకుండా ఏమన్నాడో తెలుసా? నీ పాపాలు నేను క్షమించాను. దేవునికి స్తోత్రం. అంటే ఒక మాట, మీ ముగింపు బాగుండాలంటే అతిక్రమము దాచిపెట్టువాడు, చెప్పండి అబ్బా, అతిక్రమాన్ని మీరు దాచిపెట్టుకోండి. మీరు పైకి వస్తే నేను చూస్తాను. ఇప్పుడు మనలో లోపాలు పెట్టుకొని, మనలో సమస్యలు పెట్టుకొని, ఏంటో మరి ఐరన్ లెగ్గలాగా ఎక్కడికి వెళ్ళినా సరే అదొక దరిద్రంగా ఉంటే నువ్వు పైకి రావడం కష్టం. అందుకే బైబిల్లో ఏముందంటే నువ్వు దేవుని మనిషిగా ఉండడం నేర్చుకో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు నీ ముగింపు ఎలాగుంటుందంటే, అమ్మ చాలామందికి మన ముగింపు బాగుండాలని ఇష్టపడరు.
సైతానుగాడు ఇష్టపడడం అనేది అది నిజమే. ఆడెవడెవడలో దూరతాడో వాళ్ళకు కూడా మన మీద వాళ్ళకి సీతకన్నీ చూస్తారు. వీడు ఇంకా బాగా అయిపోతున్నాడు, వీడు పెద్దోడు అయిపోతున్నాడు, వీడు అసలు ఈవెన్ నేనంటే తోబుట్టుని ఉంటారు చూడండి. అక్క ఏమంటే చెల్లి పైకి వస్తే అక్కకి ఎలాగొచ్చేస్తుంది, ఇప్పుడు ఇది ఎలా పైకి వచ్చేస్తుంది, ఇది అన్నీ లాభాలే, ఇది అక్కకు వచ్చేసింది బాధ. అయ్యో చాలామంది అమ్మ మన మీద ఏడిసే వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు. ఆటోలు వెనకాల చూసారా, నీ ఏడిపోయి నాకేంటంటే అని రాస్తాడు. అలాగా నా మీద పడి ఏడిసే వాళ్ళు బోలు మందిని చూస్తాం. కానీ యేసయ్య మాత్రం నేను నీ కూడా ఉంటాను, నిశ్చయముగా నేను నీ కూడా ఉంటాను, నిశ్చయముగా నేను నీ కూడా ఉంటాను కనుక నువ్వు వర్ధిల్లాలి. దేవునికి స్తోత్రం. మీకు సంతోషమేనా? కొంచెం నవ్వుతే చెప్పండి. ఏది మగాళ్ళంతా చాలా దూరం వెళ్ళిపోయినట్టు అనిపిస్తున్నారు. ఒకసారి మీరు నవ్వండి సార్. మన ముగింపు ఎలాగుంటుంది, ఎలా ఉంటుందని చెప్తారు మీరు? సూపర్ అంటారా? చంద్రబాబులాగా చెప్పారు కానీ అలా కాదు, సరదాగా చెప్తున్నా. మన అంటే మన కష్టార్జితం మీద సైతానుగాడు వాలకూడదు అక్కడ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసారా యోబు గారి మీద ఏడిసి 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 అలా చేసేస్తాను ఇలా చేసేస్తానంటే నీ వల్ల కాదు, ఆ మనిషి నా మనిషి అని దేవుడు చెప్తున్నాడు. అయినా నాకు ఛాన్స్ ఇవ్వండి అన్నాడు. అటు ఇటు ట్రై చేశాడు. చివరికి మూతిపోలు రాలిపోయినట్టుగానే ఆ ఏరియాలో ఎవడో తనకుండానే పారిపోతున్నాడు. యారా అలాగే వెళ్ళిపోతున్నావు, రే ఆగు 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 అని ఆయన పిలిచినా కూడా లాభం లేదు, నేను వెళ్ళిపోతున్నాను. ఎందుకు వెళ్ళిపోతున్నాడు అంటే ఆడు అక్కడ ఉంటే ఇంకా దేవుడు 2 అంతలు కాదు 3 అంతలు కూడా దీవించేటట్టు ఉన్నాడు. ఎందుకు అనవసరంగా మామూలుగా ఉన్నామని అలా ఉంచేస్తే సరిపోయేది, నేను ఊరికే గొరిగించుకున్నాను. ఇప్పుడు చూడు, అసలు ఊజు దేశంలో ఇతడే గొప్పోడైతే ఇప్పుడు యోబుని దాటి ఉండేవాడు ఇక ఊజు దేశంలో లేడట. దేవునికి స్తోత్రం. అట్లాగా నీ ముగింపు ఉండునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిశ్చయముగా ఏమంటున్నాడు అక్కడ? ఖచ్చితంగా ఏమని అంటున్నాడంటే, ఆయన నాకు తమిళ బైబిల్ ప్రకారంగా నేను చూసింది ఏంటంటే, నిశ్చయముగా ఉంగులకి నల్ల ముడువు ఇరుకు అని అన్నాడు. మంచి ముగింపు ఉంది. నీ ఆశ ఎప్పటికీ కూడా భంగము కానేరు. నువ్వు ఎలా దేవుణ్ణి నమ్మావో అట్లా దేవుడు నిన్ను పైకి తీసుకొచ్చిన గాక. 37వ కీర్తన ఏమండి 5వ వచనం దగ్గర పెట్టుకున్నా, ఏమండి 20వ కీర్తన 4వ వచనం దగ్గర పెట్టుకున్నా, ఖచ్చితంగా నీ కోరిక యావత్తును ఆయన ఏం చేస్తాడు? ఆయన సిద్ధింప చేసి నువ్వేం చెయ్యాలంటున్నావో, ఎలా ఉండాలని అనుకుంటున్నావో అలా నడిపించే దేవుడు ఈయన గనుక ఖచ్చితంగా నేను అలా పైకి తీసుకొచ్చిన గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. సరే, ఇప్పుడు ముగింపు కోసం జనరల్గా బైబిల్లో ఇట్లాంటివి కూడా కొన్ని ఉన్నాయి. 105వ కీర్తనకు ఒకసారి వెళ్దాం సార్. ఇది ఒక్క వచనం మనం చదివి చూద్దాం. దీంట్లో ఏమని చదువుతామంటే 37వ వచనం ఒకసారి చూడండి. 105వ కీర్తన 37, 38, అట్లాగే నిర్గమాకాండం 12వ అధ్యాయం 35వ వచనం కూడా ఒకసారి ఆ 3 వచనాలు ఒకసారి చూద్దామా? చదవండి అమ్మా. అక్కడ నుండి తన జనులను వెండి బంగారములతో ఆయన రప్పించెను. ఏట్లతో రప్పించాడమ్మా? వెండి బంగారములతో. గట్టిగా చెప్పాలి. వెండి బంగారములతో. ఎవరండాలో నువ్వు దేవుని మనిషిగా ఉండడం అలవాటు చేసుకో. దేవుడు నీకేమిచ్చునుగాక, ఏమిచ్చునుగాక? వెండి బంగారములు. ముందు వెండి అంటారంటే బంగారం చెప్పండి. ఏమి జనరల్గా మన తెలుగు పదాల్లో వెండి తర్వాత బంగారం వచ్చింది. కానీ బంగారమే వెండి కన్నా బంగారమే గొప్పది. సరే, ప్రభు నీకేమి ఇవ్వాలట? ఏమన్నా వాళ్ళందరూ ఎవరో తెలుసమ్మా? ఇప్పుడు పెద్దోళ్ళు ఉన్నప్పుడు అలాగా నడిచి వెళ్ళాలంటే చెప్పులు తీసుకొని ఇలాగ వెనక్కి పెట్టుకొని నడిచే వాళ్ళు. అంటే ఐగుప్తు దేశంలో వాళ్ళు ఉన్నంత వరకు ఏమండి ఐగుప్తులు ఎదుట చెప్పులు వేసుకొని నడవకూడదు. వాళ్ళు అలా నడవకూడదు. నడిచారో ఇక వాళ్ళని కొట్టేస్తారు, చంపేస్తారు. అప్పటికి కూడా వాళ్ళల్లో మగపిల్లలు ఎవరైనా ఉంటే నైలు నదులు వేసేస్తున్నారు. ఏది చేపలకి ఫుడ్ అన్నట్టుగా ఆ మొసళ్ళకి అన్నం వేసినట్టు వేసేస్తున్నారు. ఏమండే ఎవరైనా ఒక్కడికి సమాధి చేయడం గొప్ప అనుకుంటే ఒకేసారి 20 మంది చచ్చిపోతే వాళ్ళందరికీ ఒకే సమాధి చేసేస్తున్నారు. అయ్యో అసలు చెప్పట్లా. కరోనా వచ్చినప్పుడు అందరిని ఎలా కుట్ట కింద వేసేసేవారు మిషన్ తవ్వి, అట్టా సమాధి చేసేస్తున్నారు. అంటే వీళ్ళని ఎవరూ లెక్క చేయట్లే. కానీ బైబిల్లో యేసయ్య వాళ్ళని చూడడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళ ముగింపు బాగోలే. వాళ్ళు నిట్టూర్పు విడుస్తున్నారు. 3వ అధ్యాయం నిర్గమాకాండం 7, 8 వచనాలు మనం చదివితే యేసయ్య వాళ్ళ దగ్గరకు వచ్చేసాడు.
వస్తే వాళ్ళు తూర్పు విడిచి ఏడుస్తూ చాలా బాధపడి, ఇంతేనమ్మా బతుకు, ఇదేనమ్మా బతుకు, అంతేనమ్మా ఏమని రాశాడమ్మా? మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజలు బాధను నిశ్చయముగా నిశ్చయంగా నేను చూశాను. అమ్మ మరి వాళ్ళ బాధ అలాగుంటే అది వాళ్ళు ముగింపు అనుకున్నారు. కానీ యేసయ్య వాళ్ళని చూశాక బయటికి తీసుకొచ్చి మీరు చెప్పులు వేసుకోవాలన్నాడు. అంటే చెప్పులు వేసుకునే వాళ్ళు ఎవరు? గొప్పలు వేసుకుంటారు. మరి ఇప్పుడు వాళ్ళు చెప్పులు వేసుకోవాలన్నాడు. తర్వాత మేము ఎక్కడికైనా వెళ్ళాలంటే ప్రతి చోట అడుక్కునేదట్టు ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు యేసయ్య ఏమంటున్నాడు? లేదు నాన్న, మీరు బయటికి వెళ్తున్నారు కదా, చెప్పులు వేసుకోండి అన్నట్టుగా. చెప్పులు వేసుకోమంటారా అంటే వేసుకోండి, నేను ఉన్నాను కదా అన్నాడు. దెబ్బతో అవతల వాళ్ళందరూ కంటి చూపు తప్ప నోటి మాట రావట్లే. ఎవరికి? ఐగుప్తీయులకి. అమ్మో వీళ్ళు ఈ మధ్యకాలంలో చెప్పులు వేసుకుంటున్నారా? చెప్పులు కాదు, సూటు బూటు వేసుకోమంటున్నాడు. ఏమంటే వాళ్ళ బట్టలట చీకుపోలేదట. అమ్మ అలాగే మీరు చూడండి, ఐగుప్తీయులకి ఏమో రోగాలు ఉంటే వీళ్ళకి మాత్రం ఏముండేదట? ఆరోగ్యం ఉండేదట. వాళ్ళకేమో చీకటి ఉంటే వీళ్ళకేముండేదట? వెలుగు ఉండేదట. మీరు గమనించండి, అంతా మారిపోతుంది. ఎందుకంటే వీరు ఎవరు మనుషులంటే దేవుని మనుషులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బాగా ఆలోచన చేయండి అమ్మా. బైబిల్లో కొన్ని ఇలాంటివి రాసి ఉన్నాయి. కాకపోతే నేను అంటాను, ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నాన్న మీరు వెళ్ళేటప్పుడు నేను మీకు ముగింపు ఎలా పెడతానంటే అని వాళ్ళకి ఏం చేశాడంటే, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, ఆ ఇంట్లో ఏ ఇంట్లో పనిచేసావు నువ్వు అంటే పలానా అయ్యగారి దగ్గర, సార్ అక్కడికి వెళ్ళు నేను చెప్తాను అని వాళ్ళకి ఏం చేశాడంటే వినుబుద్ధి, అంటే వినేదట్టుగాను, ఏది వాళ్ళకి ఇచ్చేదట్టుగాను, అట్లాగా వాళ్ళు ప్రేరేపించేబడేటట్టుగాను దేవుడు వారికి ఏండి అలాంటి సహాయం చేసాడట. వాళ్ళు వెళ్ళిపోమంటుంటే మేము వెళ్ళిపోతాం కానీ మేము ఎక్కడికి వెళ్ళాలో ఏంటో కానీ, ఏమండే మరి 3 రోజులు ప్రయాణం, అంత దూరం వెళ్ళి అక్కడ మేము దేవుడిని ఆరాధన చేసుకోవడానికి వెళ్తాం, ఓ పని చేస్తారా, కొంచెం బంగారపు గొలుసు ఇస్తారా అంటే ఇలా చూసి, ఏంట్రా నీకు నేను బంగారపు గొలుసు ఇవ్వాలా? అట్లా అంటలేదు. ఓరు నాయన నువ్వు వెళ్ళడమే నాకు ఇష్టం అని చెప్పి 2-3 ఇస్తున్నారట. నేను అడిగింది ఒకటే కదా బాబు, ఇవి కూడా తీసుకెళ్ళంటున్నారు వాళ్ళు. అంటే అదంతా ఎవరు పుట్టిస్తున్నారు? అప్పుడు నీ ముగింపు ఎలాగుండాలని? వెండి బంగారాలతో తొలతూగేటట్టుగా నువ్వు ఉండాలి. దేవునికి స్తోత్రం. సంతోషంగా ఉంటావు సార్, దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? మన ఇళ్లలోనండి ప్రతి వస్తువు కూడా దేవుడి ద్వారా నీకు వచ్చినట్లయితే అది ఖరీదుగా ఉండునుగాక, విలువైనదిగా ఉండునుగాక. నేను అంటున్నాను సార్, మనం వేసుకునే వస్త్రాల దగ్గర నుంచి ప్రతి వాటి మీద దేవుని యొక్క ప్రత్యేకత ఉండునుగాక. అవతల బిత్తరపోయి చూడాలి. ఎంతైనానండి మీరండి బాబు, భోజనాలు తింటున్నా మన వాళ్ళు చూసారా, మనం భోజనం తిన్నా అరిగేదట్టు ఉంటుంది. కొంతమందికి అయితే అపసోపాలు పడి చెప్తారాడు కదా. మనకు అట్టా లేదబ్బా, దేవునికి స్తోత్రం. ఏమిటో ఈ ఆరోగ్యం, ఏమిటో ఈ ఆరోగ్యం, ఎవరికి లేని భాగ్యం నీకు నాకు ఇవ్వడం ఏంటా అంటే, అవును ఈయన మన ముగింపు బాగుండాలని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు బంగారం అడిగితే బంగారంతో పాటు వెండి నగలు గిగలు ఉంటే ఇచ్చేస్తున్నాడు. ఇచ్చేస్తుంటే తీసుకోమంటారంటే తీసుకోండి రా బాబు, మీరు తీసుకుంటేనే మాకు సంతోషం, ఎందుకు తీసుకెళ్ళండి, మా పిల్లలే చచ్చిపోయాక మేము ఎందుకులే అని ఇచ్చేశారు. అప్పుడు దేవుడు అంటే నేను అంటున్నాను, దేవుని పిల్లలు ముగింపు దీవెనకరంగా ఉండునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన ఇళ్ళల్లో పిల్లలు అంటే నాసిరకంగా ఉండకూడదు. ఎలాగ ఉండకూడదు? నాసిరకం అంటే అలాగే గిట్టకరిసిపోయి ఉంటారు చూడండి. గిట్టకరిసిపోవడం అంటే తెలుసా? అదేదో ఆనపగా పాదు బాగా కాసినప్పుడు భలే ఇంతంత కాయలు కాస్తుంది. అది పోయే రోజుల్లో కాస్తుంది. అప్పుడు ఏం కాయలు కాస్తుంది? అది ఏదో కాయలు, అది కూడా ఆనపకాయలు ఎవడో తినడం కదా. అయ్యో వంకర ముక్కు ఎటో తిరిగిపోయి పోతున్నాను అన్నట్టుంటుంది. కానీ మన పిల్లలు నగరమునకు చెక్కిన మూల కంబముల వలె కనబడుదురుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే నేను అంటున్నా, ఇక మన ఇళ్ళల్లో వెండి ఉండాలో వద్దా, బంగారం ఉండాలో వద్దా? అదే చాలామందికి ఏంటంటే మీరు ధనవంతులు అవ్వకూడదట. ఈ సేవకులు కూడానండి విశ్వాసుల్ని పైకి రానివ్వకుండా ఇలాంటి వాక్యాలు ఏరుకొని చెప్తారు ఒక్కోసారి. ఎలాగా? మీరు గొప్పలు అవ్వకూడదు, ఉన్న పాటికి ఏదో బతకాలి అంతే, అంతంత బతకాలని దేవుడు చెప్పట్లే. ఈ భూమి స్వతంత్రించుకోవాలట. నువ్వు ఎవరో మీరేం చేయాలి? స్వతంత్రించుకోవాలంటే ఏది? ఒక ప్లాట్ ఉంటే చాలా అని అనుకోకండి. అయ్యో బాబు ఎన్ని ప్లాట్లు ఉండాలి? వీళ్ళు ఎటో చూస్తున్నారు, వీళ్ళు అలాగే చూస్తున్నారు. ఇక అర్థమవుతుందా సార్? దేవుడు మిమ్మల్ని దీవించగా కనీసం మీకు అర్థమవుతుంది. ఏమంటే మీకు ఇప్పుడు నేను అంటున్నా, నువ్వు అడుగుపెట్టు ప్రతి చోట దేవుడు నిన్ను దీవించునుగాక.
నువ్వు తలపెట్టావు, నువ్వు ప్రారంభించావు, నువ్వు పూనుకున్నావు, వాటిని జయప్రదంగా ముగించేవాడు ఎవరో తెలుసా? నువ్వు నేను ఆరాధన చేయుచున్న నజరేయుడైన యేసు ప్రభు. అది అందుచేత నేను అంటాను, ఇళ్లల్లో ఖరీదైనవి ఉండాలి. ఏముండాలండి చెప్పండి అమ్మా? విలువైనవి ఉండాలి. అది నీతిమంతుల ఇళ్ళకు ఉన్న ఆశీర్వాదం అంతే. ఎట్టాగొచ్చినాయి సార్? నాకు ఇల్లు ఉంది అంటే ఈ గుడిసెల్లో లేను చెప్తున్నా. అంటే ఒకప్పుడు చెప్తున్నా, ప్రభువులోకి వచ్చాక చాలా ఇస్త్రీ చేసినట్టు కొన్ని చేసాడు నన్ను. అలాగా అంటే ఈ సేవకి నిలబడాలి కదా, ఇది వదిలేసి పారిపోదామని అనుకున్నాను. వేరే దేశాలు పోయి అక్కడెక్కడో బతుకుదాం అంటే అబ్బా అట్టాటే కుదరవు. ఆయన గట్టోడు, చెయ్యట్టాడంటే వెనక్కి వచ్చేవలసిందే. అలా లాక్కొచ్చాడు. కానీ నేను అంటున్నా, అమ్మా మీరెవ్వరు చూసినా ఆనందపడేటట్టుగా దేవుడు నన్ను పైన పెట్టాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు నన్నే పైన పెట్టాడంటే ఏమీ లేని నన్నే పైన పెట్టాడంటే అప్పుడు మీరు ఎలాగ ఉండాలి? తోకలాగా ఉండాలా, తలగా ఉండాలా? గట్టిగా చెప్పండి అబ్బా. ఎలాగ ఉండాలి? ఇప్పుడు నేను పైకి ఉండాలి, నేను పైవాడిగా ఉండాలి, నేను ఉన్నతమైన వాడిగా ఉండాలి. ఎందుకంటే మహోన్నతుని యొక్క దేవుని కుమారుని గనుక నువ్వు పైకి రావాలి, విస్తరించాలి, వ్యాపించాలి. బైబిల్లో ఉన్న విషయం ఏంటంటే నిశ్చయముగా నువ్వు విస్తరించడానికే దేవుడు నీ కూడా ఉండడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాకపోతే మీరు ఆశ పెట్టుకోవాలి ఆయన మీద. అందుకే నేను అంటాను, దేవుని మనిషిగా ఉండడం అలవాటు పడండి. ఇంకో మాట చెప్పనా? జనరల్గా మీరు దేవుని బిడ్డలైతే మీకు అన్నీ రాబోయే రోజుల్లో క్షేమంగా ఉండడానికి ఎప్పుడు కూడా నేను అంటాను, ప్రార్థనా పరులుగా ఉండండి. ఎలాగుండాలి అంటే ఎన్నిసార్లు చెప్పమంటారు? ప్రార్థనా పరులుగా అంటే మీకు అర్థమవుతుంది. 5:17 చదువుతాం కదా, మొదటి తెసలోనిక పత్రిక ఏముంది? ఎడతెగక మీరు ఏం చేయాలట? ప్రార్థన చేయాలి. మీరు బైబిల్లో ఎలా రాశాడంటే ప్రార్థన అనగానే విసుకక, 18:1 లూకా సువార్తలో కూడా మనం చదువుతాం. నేనేమంటున్నానంటే అస్సలు ప్రార్థన చేసేవారిగా మీరు ఉండాలి. ఇప్పుడు ఉదాహరణగా ఒక మాట చెప్తాను. పేతురు గారిని 12వ అధ్యాయం అపోస్తల కార్యాల్లో పేతురు గారిని ఎందులో వేసేసారంటే రాజుగారే చెరసాల్లో వేసేసాడు. ఎందులో వేసాడు? ఎన్ని గేట్లు పెట్టాడో తెలుసా? ఫస్ట్ గేటు, రెండో గేటు, మూడో గేటు. ఫస్ట్ గేటు అది పెద్ద ఇనప గేటట. అంటే ఇప్పుడు తెల్లారైతే ఆడు ఓటు బ్యాంక్ గడాడు ఎవడా హేరోది ఎవడనుకుంటున్నా? తెల్లారైతే ఈ దేవుని మనిషిని ఒక్కడిని నేను లేపేసాను అనుకో, రేపు నుంచి మా మనిషి ఓట్లన్నీ ఇప్పుడు ఎవరికి వచ్చేస్తాయట? మీకు అర్థమవుతుందా? క్రైస్తవుల మీద గొడవలు పెట్టే రాజకీయ నాయకులు ఉంటారు చూడండి, కేవలం ఇదే తొంతాలకే. వాళ్ళ బతుకు గొప్పగా లేకపోవడం వల్ల ఇలాగ ఎడుతున్నారు. దేవుని పిల్లలకి ఏదో కీడు చేయాలి, దేవుని పిల్లలకి ఏదో నష్టం చేయాలి అనుకునే నీ వల్ల కాదురా బాబు. ఎందుకంటే ఆడు చేద్దాం అనుకుంటే ఆడు వచ్చేటప్పటికి ఆడికన్నా విపరీతంగా దేవుడి పిల్లలు వర్ధిల్లిపోతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. అది నిజం. ఇప్పుడు తెల్లారైతే పేతురు గారిని చంపేయాలంటే ఆ రాజుగారు ప్లాన్ ఏంటంటే ఇతను ముగింపు ఇలా పెట్టేద్దాం అని చూశాడు. ఎలాగా? తెల్లవారు అయ్యేటప్పటికి చంపేయాలని అనుకున్నారు కాబట్టి రాత్రి ఒకవేళ ఈ పేతురు ఇటన్నా పారిపోతాడేమో అని చెప్పి చేతులకి ఏం చేశారట? ఇనప గొలుసులు వేసేసి ఫస్ట్ గేటు దగ్గర ఒక 10 మందో ఎంతమందో కాపలా, అది ఇనుప గేటు. రెండో గేటు దగ్గర మళ్ళీ అక్కడ కొంతమంది కాపలా, మూడో గేటు దగ్గర అక్కడ కూడా కొంతమంది కాపలా. ఏమండే ఆ తర్వాత ఇతను వేసి మళ్ళీ ఇతనికి గొలుసులు వేసాక ఆ గొలుసులు పట్టుకోవడానికి కొంతమంది అక్కడ ఉన్నారు. అంటే ప్రతి గేటు దగ్గర 10-15 మంది కాపలా. 3 గేట్ల దగ్గర ఇలాగ ఉన్నారా? ఆ మూడో గేటు అవతల వేసారు పేతురు గారిని. వేసాక ఇప్పుడు తెల్లారయ్యేటోళ్ళకి ఏమైందో తెలుసా? ఏమంటే ఆ రాజుగారు అంటున్నారు, అతను తీసుకురండి, తీసుకొచ్చి అందరి మధ్యలో 2 మాటలు అది ఇది మాట్లాడి లేపేద్దాం అతను అని తెచ్చారు. అది రాజు యొక్క ముగింపు. ఎవరు ముగింపు? పేతురు గారికి ఇలా చేసేస్తే రేపు నేను మళ్ళీ ఎలాగ ఇప్పుడు కీడు చేసేవాళ్ళు ఎప్పుడు ఇలాగే ఎడుతారు. అయితే ఏమండే తీరా ఎల్లు వెతికితే పేతురు గారు లేరట. ఏమయ్యాడు పేతురు గారు? ఏమయ్యాడబ్బా? సంఘమంతా బైబిల్లో రాసిన మాట చెప్తున్నా, సంఘమంతా ఏం చేశారట వాళ్ళు అంటే ప్రార్థన చేస్తూ ఉండగా నీ ముగింపు మారునుగాక. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు హాస్పిటల్లో
పడిపోగానే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అన్నట్టు చెప్తారు. అందుకే నేను అంటాను, వైద్యులు కూడానండి ఈడు ఉండడం అని అంటారు, కానీ వైద్యులకి కూడా పిచ్చెక్కిపోతుంది ఒక్కోసారి మనలాంటి వాళ్ళు చూస్తే. ఎందుకో తెలుసా, ఈడు చచ్చిపోతాడు అనుకున్నా ఈడు బతికే ఉన్నాడు. ఎలా బతుకున్నాడబ్బా? మరి బైబిల్ పట్టుకున్నాక బతకవా నువ్వు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? రోగశయ్యం మీద వాడిని ఉంచను అన్నాడు కదా, అర్థమవుతుందా? అయితే ఇప్పుడు పేతురు గారు లేరు అని తెలిసింది. ఎట్టాగా జరిగింది ఇది? ఏదో జరిగింది. అరే ఆ 3 గేట్ల దగ్గర కాపలా ఉన్న వాళ్ళు పిలవండి అన్నారు. పిలిచారు. రాజు ఇప్పుడు పిల్లికొల్లు పెట్టుకొని ఎలాగ ఒక్కొక్కడిని ఎలా చూస్తున్నాడు. ఎందుకంటే ఖచ్చితంగా ఇందులో ఎవడో ఉన్నాడు, ఎవడో బాగా డబ్బులు ఆగేసుకొని పేతురు గారిని వదిలేశాడు అని అనుకుంటున్నారు. కానీ దేవుడు అండి మన ముగింపు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక. దేవునికి స్తోత్రం. ఏంటి తెల్లారైపోతే చంపేస్తారనుకోని రాత్రిగాడి ఏమయ్యాడరా అని రాజుగారు వీళ్ళందరినీ చూసినా ఎవడో దొరకట్లే. నిజం చెప్పండి అంటున్నాడు. సార్ మాకు అసలు తెలియదు సార్, అతను ఎలా వెళ్ళిపోయాడో తెలియదు సార్. ఈవెన్ పేతురు గారికే తెలియదు. అది కలకంటున్నట్టుగా బయటకు వచ్చినట్టుగాను అలా నడిచినట్టుగాను ఏదో చచ్చిపోయే ముందు ఇలాంటివన్నీ కనిపిస్తాయి కదా, అలా కనిపించినాయి ఆయనకి తెలియట్లే. తీరా బయటకు వచ్చాక దేవదూత ఏమంటుందంటే, ఇగో దేవుడు నాకు చెప్పిన పని చేశాను, నేను వెళ్ళిపోతున్నా, ఇక ఎక్కడి నుంచి నువ్వు చూసుకోని అనగానే అయ్యి బాబు ఇది కల కాదు, ఇది కల అనుకున్నానని చెప్పి ఇక గబగబా తాను ఎక్కడికి వెళ్ళాడంటే తన కొరకు ప్రార్థన చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడట. అంటే అమ్మ వినండి అమ్మా, ఇప్పుడు వినండి అమ్మా, ఇప్పుడు ప్రార్థన చేస్తుంటే ఏమని ప్రార్థన చేశారు చెప్పండి? ఏమని ప్రార్థన చేశారు చెప్పండి? ఏమని? ఎందుకబ్బా ముసలోడు ఎవరికి కావాలి సార్? ముసలాయన కదా ఆయన, పోనే అట్లాగే వెళ్ళిపోతాడు కదా. కానీ నేను అంటున్నా, మీరు ఆలోచన చేయండి. అయ్యా మనము ప్రార్థన చేస్తే మన ప్రభు ప్రార్థనకు బదులిచ్చేవాడు కనుక మన ముగింపు ఆశీర్వాదకరంగా ఉండునుగాక. దేవునికి స్తోత్రం. ఎలాగుండాలట? ఇప్పుడు నేను అంటాను, మీరు ఆ 12వ అధ్యాయం మొత్తం ఇంటికి వెళ్ళాక చదివి చూడండి. అందులో ప్రారంభంలో మీకు ఎవరు కనిపిస్తారు? హేరోదు కనిపిస్తాడు. ఆ ప్రారంభంలో ఎవరు కనిపిస్తారు? మందిరం కనిపిస్తుంది. ప్రారంభంలో ఎవరు కనిపిస్తారు? దేవుని సేవకుడు కనిపిస్తాడు. అబ్బా ఇవన్నీ భలే ఉన్నాయి. కానీ అధ్యాయం ముగిసేటప్పటికి హేరోదు గారు అక్కడ ఉంటే ఒట్టు వాడికి భయం వేసేసింది. ఎందుకేసిందో నాకు తెలియట్లే. ఎందుకంటే ఎటు చూసినా ఏదో జరిగింది, ఏదో గట్టి కార్యమే, ఏదో బలమైన కార్యమే జరిగింది. ఎవరు చెప్పట్లేదు కానీ అటు చూసాడు ఇటు చూసాడు, నిద్ర అట్టక అటు తిరిగి ఒరే ఆ గేటు దగ్గర కాపలా ఉన్న వాళ్ళందరూ మళ్ళీ ఒకసారి పిలవండి అన్నాడు. పిలిచారు. ఆ 3 గుంపులో వచ్చారు. వచ్చిన తర్వాత ఏమండే ఇక వీళ్ళని అడగడం వేస్ట్ కానీ అందరినీ చంపేసేయండి అన్నాడు. ఒక్క నీతిమంతుడిని చంపేద్దాం అనుకున్నప్పుడు ఎంతమంది చచ్చారో తెలుసా? మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఇతను ముగింపు ఎలా పెడదాం అనుకున్నారా? ఈ దెబ్బతో నేనేంటో తెలియాలి ప్రజలకని అనుకున్నాడు. పిచ్చమఖవాడ నీ వల్ల అవదరా అలాగా. ఇప్పుడు కూడా అలాగే ఏడ్చే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి కూడా నేను చెప్పేది ఇదే. ఏమంటే ఆ నీతిమంతుని చంపేద్దాం అనుకుంటే దేవుడు అతను ముగింపు ఆశీర్వాదకరంగా పెట్టాడట. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవునికి మహిమ కలగాలి కదా. దేవునికి మహిమ. నీ ముగింపు ఆశీర్వాదకరంగా ఉండునుగాక. నీ ఆశ భంగము కానేరదు. దేవుడిని కావలసినవన్నీ నీకు ఇచ్చునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనం మళ్ళీ ఆలోచన చేయాలి. ఈయన కోసం ప్రార్థన చేస్తే ప్రార్థనకి ఎంత బలం ఉందమ్మా. నేను అంటున్నాను వినండి. ఇప్పుడు ప్రార్థన చేయండి అనగానే తండ్రి ప్రభువా నీకు నాకు ఆత్రం, నీకు స్తోత్రం, అట్లాంటి ప్రార్థనలు ఈ ప్రార్థనలు కాదు. ఏదో రోజులు అలాగే దేవుడు చూసి నవ్వుకుంటాడు, వీడు పిచ్చోడు వీడు, సరే కొన్ని రోజులకి సెట్ అవుతాడులా అని అనుకుంటాడు. కానీ ప్రార్థనలోనమ్మా కన్నీళ్ళు ఉండాలి. ఏముండాలండి? నిజం చెప్తున్నా, ప్రార్థనలోనండి ఏమండి అత్యాశక్తితో మనము కూడా ఏలియా ఎలాగైతే ప్రార్థన చేశాడో 5వ అధ్యాయం 15-16 వచనాల్లో ఏదో యాకోబు పత్రికలో మనం చదువుతాం. అతడు కూడా మనలాంటోడే కానీ ఆయన ప్రార్థన చేస్తేనట ఏమండి అక్కడ అనుకున్నంత పని జరిగిపోయింది అన్నట్టు మనం చదువుతాం. నేను ఒక మాట చెప్తున్నానండి. ఏమండి పేతురు గారిని చంపేద్దామని అనుకున్నాడు కదా, తీరా చూశాక ఏమంటే వీళ్ళందరినీ చంపేశాడు. ఇప్పుడు పేతురు గారు బయటికి ఎలాగ వెళ్ళాడు కానీ వీళ్ళ బయటికి వెళ్ళడానికి కారణం ఈ గేటు దగ్గర కాపలా ఉన్న వాళ్ళే అని అనుకున్నారు. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? సంఘం ప్రార్థన చేయడం వల్ల
అవునా? మీకు సేవకుడు బాగా అవసరమా మీకు? ఓకే, అలాగైతే నేను అతను తీసుకొస్తా, మీరు దర్జాగా ప్రార్థన చేసుకోండి, సంతోషంగా ఉండండి అని చెప్పి నాకు కూర్చుడలే. ఏమంటే ఆ తలుపు ఈయన వచ్చేటప్పటికి అదే ఇలాగ వెళ్ళిపోతుందట. ఏది అది ఇప్పుడు హాస్పిటల్లో తలుపులు వెళ్తున్నాయి చూడండి, అదంతా ఇక్కడ కాపీ కొట్టారు. అది ఇక్కడదే, ఇందులోదే 12వ అధ్యాయంలో ఉన్నదే కాపీ కొట్టి ఎలాగంటే ఒకటి ఉంది అని గుర్తుపట్టారు. అలా మనం ఇలాగ వెళ్ళగానే అతను ఎలాగ వెళ్ళిపోద్ది కదా, సూపర్ మార్కెట్లో చూస్తాం అంటే. అప్పుడు ఏమండే అంతా జరిగాక సంఘంతో చెప్తున్నాడు, మీరు చేసిన ప్రార్థన దేవుడు నా ముగింపు ఆశీర్వాదకరంగా ఉంచాలని నన్ను ఇంకా బతికించాడు. దేవునికి స్తోత్రం. నీ ముగింపు ఆశీర్వాదకరంగా ఉండునుగాక. మధ్యరకంగా చచ్చిపోదామని ప్లాన్ లేకుండా, అర్థమైందా? అలాంటి వాళ్ళకి కాదు ఈ వాక్యం, అర్థమైందా? ఏది బాధలు పడలేకపోతున్నా, కష్టాలు పడలేకపోతున్నా, చచ్చిపోతే బాగుంటుందని అంత పెద్ద అడావిడి ఏం చేయకు. ప్రభు దగ్గరికి వచ్చాక చచ్చేది కూడా బతకాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా దగ్గర ఒక బ్రదర్ ఉన్నాడు, ఆడ ఎట్టాటోడు అంటే, నువ్వు ఏదన్నా అనుకో సార్ అలాగే అయిపోద్ది సార్ అన్నాడు. అంటే ఆడొక నమ్మకం, బైబిల్ నమ్మకం వస్తుడు కాదు, ఆడు వేరే లోక ప్రకారంగా. మీరు ఏదైనా అనుకోండి సార్ అట్టగా అయిపోద్దండి అంటే, అనుకోండి అన్నాడు. అనుకోండి అంటే నేను అనుకున్నాను అన్నాను. ఏమనుకున్నావు అంటే, నువ్వు చచ్చిపోవాలని అనుకున్నాను అన్నాను. అదేంటి సార్ అలాగంటున్నారంటే, చూసారా బయట వాళ్ళు ఎలాగుంటారంటే, మనం బాగుండడానికి వాడికి నచ్చదు, ఏదో అనేసుకోవాలట, అది చచ్చిపోవాలట, ఏదో అనుకోవాలి. అలా కాదమ్మా, నా దేవుడు ఎట్లాంటోడంటే, నువ్వు ఆయన మనిషిగా ఉండడం అలవాటు కావాలంతే. నేను చెప్తున్నాను, 1:13 ఎఫెసీయులకు రాసిన పత్రికలో చదివితే, ఆయన ముద్ర నీ మీద ఉండునుగాక, ఆయన బిడ్డవని నువ్వు తెలియబడుదువుగాక. ఏమండే ఇప్పుడు ఇందులో ఏమండే పేతురు గారు బయటకు వచ్చేసారు, చెరసాల కంగారు అయిపోయింది. రాజుగారు ఏం చేశాడంటే, ఒరే నేను ఈ ఏరియాలో ఉండను అని ఇల్లు ఇక్కడి నుంచి మార్చేసి వేరే చోటకి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడో తెలుసా? ఎవరికి భయపడి? ఏమంటే దేవుడు కార్యాలు చూసాడికి ఏమొచ్చింది? అర్థం చెప్పరేమా? అర్థం చెప్పరా? నిన్ను ముట్టువారు నా కంటి పాపను, నిన్ను ముట్టిన వారు నా కంటి పాపను, ముట్టునని సెలవిచ్చిన దేవుడు, ముట్టునని సెలవిచ్చిన దేవుడు, చెప్పిన మాట సత్యం, యేసు చెప్పిన మాట సత్యం. హల్లెలూయా. ఎంత మంచోడు కదా మన దేవుడు. మనకేదన్నా కీడు చేద్దామని అనుకుంటే, ఈయన్ని ఇలాగ కలిపేద్దాం, ఈయన్ని ఇలాగ తొక్కేద్దాం, ఈయన్ని ఇలా నాశనం చేద్దాం అంటే, ఒరే నీ వల్ల అవదరా బాబు. ఎందుకంటే మనం ఎవరి చేతిలో ఉన్నాం? బలవంతుని చేతిలో, ఆయన చేతిలో ఉన్నాం. మీరు బైబిల్ వాక్యాలు 10వ అధ్యాయం 27 చదివితే, ఎక్కడ యోహాను సువార్త 10:27లో చదివితే అక్కడ అంటాడు, నా చేతులు తండ్రి చేతిలో ఉన్నాయి, ఆ చేతుల్లో మీరున్నారు, మిమ్మల్ని ఎవడు ఎత్తుకెళ్ళలేడు. దేవునికి స్తోత్రం. ఎంత మంచి దేవుడో చూడు సార్. ఆయన చేతుల్లో మనం ఉన్నందుకు దేవునికి స్తోత్రం. నా ముగింపు ఆశీర్వాదకరంగా ఉండునుగాక, నా పనులు దీవెనకరంగా ఉండునుగాక, నేను తలపెట్టినవి ఆశీర్వాదకరంగా అవి మొదలు అవునుగాక. దేవునికి స్తోత్రం. ప్రారంభంలో చాలా కొంచెం తక్కువగా కనబడొచ్చు, కానీ తొదకు అది ఎక్కువగా ఆశీర్వాదకరంగా ఉండునుగాక. దేవునికి స్తోత్రం. సరే, ఇప్పుడు ఇతను ఇల్లు ఖాళీ చేశాడు, దూరంగా వెళ్ళిపోయాడు. దూరంగా వెళ్ళిపోతే కూడా మీరు చూడండి, ఏమండి నేను ముందే చెప్పాను, మొదటి ఆ అధ్యాయం 12వ అధ్యాయంలో చదివితే సంఘం ఉంది, ఇప్పుడు ఉంది. అర్థమైందా? సంఘం అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. తర్వాత పేతురు ఉన్నాడు అంటే సేవ చేసే వాళ్ళు ఉన్నారు, అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. ఇప్పుడు ఎవడరా లేడు అని అంటే, ఏ రోజుగడు లేడు. దేవునికి స్తోత్రం. వాడు లేడు. ఏరా అలాగే వెళ్ళిపోతున్నావు, బిషానా సదురుకొని పోతున్నావు అంటే నాకు అర్థమైపోయింది, దేవుని పిల్లలతో ఎటకారు వాడొద్దు, దేవుని పిల్లలకి కీడు చేయొద్దు. చేస్తే గనుక అక్కడ ఎలాగ అతను బయటకు వచ్చాడో, రేపు నాకు ఏదైనా తేడా వస్తుంది అన్నట్టుగా ఆడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాక అలాగేం దేవుడు వదిలిపెట్టలే. బైబిల్లో ఎవరు రాశాడో తెలుసా? చివరి కాడట పురుగులు పడి చచ్చాడట. ఎలా చచ్చాడు సార్? ఎలా చచ్చాడు అనుకుంటున్నారా? అంటే నేను అంటున్నా, బైబిల్ వాక్యాలు ఏమన్నాయంటే, నీ ముగింపు ఆశీర్వాదకరంగా ఉండునుగాక. ఎవడెవడు అడ్డు చెయ్యాలనుకుంటున్నాడో, ఎవడెవడు మనకు ఆటంకం చెయ్యాలని అనుకుంటున్నాడో, అది ఏదైనా, రోగమైనా, కేసులైనా, నేను అంటున్నాను అప్పులైనా, ఇవన్నిటిలో నుంచి నువ్వు విడుదల చేయబడాలి. అది దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
హల్లెలూయా. అందుకే నేను ఈ వాక్యాన్ని ఒక మాట చెప్తాను. ఇది ఎలా జరుగుతుంది అంటే, నేను దేవుని మనిషిగా ఉండడం నాకు కావాలి. మీరు ఎవరి మనిషి చెప్పండి? నిజం చెప్పండి అబ్బా, నిజంగా చెప్పాలి. ఎంతమంది ఇక్కడ దేవుని మనిషిగా కలేజాలు ఉండాలి, గుండెగా గట్టిగా ఉండాలి. నేను దేవుని మనిషిని, అంతే. ఎటు చూసినా నేను ఎవరి మనిషిని? ఆ భావం నీకు వచ్చిన తర్వాత నీ విషయంలో ఆయన కొనుకోడు, నిద్రపోడు. అర్థమైందా? నిన్ను కాపాడువాడు ఏం కాదట, నీకు ఆధారమైన వాడు మనిషిగా ఉండడు. ఆయన రాత్రి నీ కోసం చుట్టూ ఉంటాడు, పగలు నీ చుట్టూ ఉంటాడు. ఏమిటోనండి అసలు ఒక్కోసారి ఆలోచన చేస్తే, నేను కూడా బైబిల్ ఇలా చదువుతూ ఉన్నప్పుడు, యేసయ్యా ఈ వాక్యం దగ్గర నువ్వు ఎలా కనిపిస్తావు నాకు చెప్పు అని అడుగుతాను. నువ్వు ఎలా కనిపిస్తావు చెప్పు అంటే భలే భలే విషయాలు చెప్తాడు ఆయన. చాలా సంతోషంగా ఉంటుంది. అందుకోసం నేను అంటున్నాను, మీరు ఆలోచన చేయండి. ఎలాగైనా సరే మనకి విరోధంగా మనం పైకి రాకుండా ఉండాలని ఎంతమంది ప్రయత్నం చేసినా, శత్రువులు ఎదుట మాత్రం నువ్వేం చేయాలి? భోజనం చేయాలి. ఏం చేయాలి? అసలు ఎవరైనా శత్రువులు ఉన్నారనుకోండి, వాళ్ళ మధ్యలో మనం భోజనం చేయబుద్దా? విసుకొచ్చి ఎందుకో ఏమేమో మాట్లాడుతూ ఇంట్లో వాళ్ళ మీద చిరుబురుమని కసురుకుంటాం ఏమేమో. కానీ బైబిల్ ఏమంటుందంటే, నానా నేనున్నాను నాన్న నీ తరపున, నీకు ఎందుకు అంత ఆల్జబ్రా గుండు కాబరా, నేనున్నాను నేను కూడా ఉండగలిగి ఏ బైబిలా పుష్టిగా దీన్ని భోజనం చేయండి. అవతలడికి అర్థం కావట్లేదు, ఎవరు నాయన ఇంత అలాగాని బాధపడుతున్నాడు, బలి గట్టిగా బతుకుతున్నాడు, ఏంటంటే అతని సీక్రెట్ ఏంటంటావు అంటే ఈ బైబిలే. దేవునికి స్తోత్రం. అందుకే నేను అంటాను, బైబిల్ మనందరి జీవితాల్లో ఇమిడిపోవాలంటే మీకు ఎలా చెప్పాలి? ప్రతి మాటలో బైబిల్ రావాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12 ఊరికే రాయిలే. దేవుని వాక్యం వ్యక్తిగతంగా ప్రతి వాని శరీరంలో, ప్రాణంలో, ఆత్మలో ఉండాలి అని అంటున్నారు. అమ్మ నేను ఇప్పుడు ఈ వాక్యాన్ని, ఎందుకంటే టైం చూసుకొని చెప్పాలి, మీరు ఎక్కువసేపు ఉండడం కష్టమా అని తెలుస్తుంది. అయితే చూడండి అమ్మ, షడ్రకు మేషకు అబేద్నెగోల మీద 3వ అధ్యాయంలో చదువుతాం కదా, దానియేలు గ్రంథంలో. ఏమంటే వాళ్ళ మీద ఎందుకు ఏడుస్తారమ్మా? ఎందుకు ఏడుతున్నారు? అందరూనే ఆ కుర్రోళ్ళ మీద ఎందుకు ఏడుతున్నారు? ఏంటో వాళ్ళందరూ కూడా, సార్ మేమంతానేమో మీరు చెప్పినట్టు చేస్తున్నాం, వీళ్ళ ముగ్గురు ఉన్నారు చూడండి శిశింద్రిలాగా, వాళ్ళు చూసారా సార్, వాళ్ళు అసలు మీరు పెట్టిన అంటే వాడేటోడంటే ఇప్పుడు మనం వీధుల్లో ఎక్కడ పడితే వీధులన్నీ బందే. అయ్యా ఏట్రా అంటే ఎవడ మాట్లాడలేదు. కరెంటు కూడా ఏదో తాతగారి సొమ్ములాగా ఏమండే డైరెక్ట్ స్తంభానికి లాగేయడమే, బిల్లు మాత్రం నువ్వు కట్టాలి, నేను కట్టాలి. అదే మనం ఏదైనా మీటింగ్కి ఒక కరెంటు అడిగామనుకో, అడగడానికి అబ్బాయి మా పై అధికారులకు వెళ్ళాలండి, అప్లికేషన్ పెట్టండి. అవి ఎన్ని కాదలో, అరే రోడ్డు మీద ఎవరిని అడిగి పెట్టేస్తున్నా, వెళ్ళే బస్సు కూడా తిప్పేస్తున్నా, ఎంత ఆటంకమో చూడండి. ఇప్పుడు ఈ రాజుగాడు ఒకడు ఏడ్చాడు 3వ అధ్యాయంలో. ఆడు ఏంటంటే ప్రతి వీధిలో ఆడు బొమ్మ పెట్టేశాడు. ప్రతి వీధిలో ఆడు బొమ్మ పెట్టేసి అందరూ కూడా ఇప్పుడు ఆ బొమ్మకి ఏం చేయాలట, చచ్చినట్టు ఇప్పుడు కొబ్బరికాయలు కొట్టాల్సిందే, చచ్చినట్టు. ఏమన్నా ఇప్పుడు ఎలాగ మనం ఆకులన్నీ పోగేస్తున్నాం అలాగే అన్ని పట్టుకుపోయి వేసేయాలి. కానీ ఇగో సార్ అందరూ వింటున్నారు, కానీ ఈ దేవుని పిల్లలు ఉన్నారు చూసారా, వాళ్ళు మాత్రం వింటలేదండి. అంటే పిలవండి వాళ్ళని అన్నాడు రాజుగారు. పిలిచాడు కానీ వాళ్ళకి ఏం చేయడానికి ఈయనకి ధైర్యం లేదు, ఎందుకంటే వాళ్ళంత గట్టోళ్ళు. ఏయా మీ గురించి నేను విన్నది నిజమేనా అని మళ్ళీ వీళ్ళకి ఛాన్స్ ఇస్తున్నాడు. ఇక నేను చెప్తున్నా, మీరు కూడా అందరితో పాటు నలుగురితో అలా కలిసిపోవాలి, అంతేగాని మళ్ళీ మీరు ఎక్స్ట్రా కనపడకూడదు. వెళ్ళిపోయి మర్యాదగా ఏం చేయండి, అక్కడ ఆ దండం పెట్టేసేయండి అని అంటే, ఓ రాజా నువ్వు చెప్పేసి అట్లాంటి పనులు మేము చేయడానికి మేము అట్లాంటి కాదు, మేము దేవుని బిడ్డలం, మేము అలాంటివి చేయమంటే రాజుగారు జీర్ణించుకోలేక అందరి మధ్యలో పరుగు తీసేస్తున్నారు వీళ్ళు అని చెప్పి, నా బొమ్మకి దండం పెట్టనంటున్నారు వీళ్ళు, నా పాలనలో ఉన్నారు, నేను పెడితే తింటున్నారు, ఏంటి ఇలా నా మాట అంటే లేదంటే 5 సంవత్సరాలుగా వచ్చినాడు నువ్వు ఇంత పడేది చేస్తే మేము ఎప్పటి నుంచి ఇక్కడ ఉన్నాము, మేము ఎలాగ ఉండాలి అది వాళ్ళకి అర్థం కావట్లే. అప్పుడు తీసుకొచ్చింది నువ్వే మమ్మల్ని, ఈరోజు మేము ఎవరమని తెలుసుండి నువ్వు తీసుకొచ్చావు, మమ్మల్ని మక్కిడి చేస్తానంటావంటే ఆ రాజుగారికి అలా లాభం లేదు ఇలా లాభం లేదు. ఇక అగ్గి ఎంత చేస్తామో తెలుసా, 7 అంతలు చేస్తారట. ఎన్ని అంతలు 7 అంతలు అనగా బాబాయ్ అంత చేసేస్తారా అనేదట్టి వీళ్ళు ఎవరైనా అరుస్తారేమో అనుకుంటే 7 కాదు ఇంకా ఎన్ని అంతలు ఉంటాయి అన్ని అంతలు చేసుకోవాలని అంటున్నారు వీళ్ళు. హాయ్ బాబాయ్ వీళ్ళు ఎక్కడో
ఏటిల్లో ఇలాగా ఒరే వీళ్ళకి తెలియట్లేదు అగ్గి అంటే ఎలాగుంటుందో అదేదో చూపించాలి, నా పాలన నా ఆలన నాకున్న శక్తి ఏంటో చూడాలి అన్నట్టుగా ఎవరు పిలవండి, డబ్ల్యూడబ్ల్యూలో ఉంటారు చూడండి, వాళ్ళు గట్టోళ్ళు ఇంతంత లావోలు, వాళ్ళు పిలుచుకొచ్చి వీళ్ళని పొట్లం కట్టి పురికొస్త కట్టేసి వేసేసేయండి అందులో అంటే 1 2 3 అని వేస్తున్నారు. ఇలాగా వేసిన అప్పుడు వేసిన వాళ్ళు ఏమయ్యారంటే వాళ్ళు చచ్చిపోయారట. ఎవరు చచ్చిపోయారు? వేసిన వాళ్ళు చచ్చిపోయారట. ఎవరు చచ్చిపోవాలి అసలు? ఎవరు చచ్చిపోయి తాటిగా పడ్డారు అందులో. కానీ అదేంటో అలాగే వేయగానే త్రోబాల్లాగా ఆయన ఇలా పట్టుకుంటున్నాడు వేసి కింద పడినవ్వలేదు, వాళ్ళే కింద పడినవ్వలేదు. అలాంటి దేవుడు కాదమ్మా మన దేవుడు, చాలా మంచివాడు. నిజంగా చెప్తున్నాను. అందులో వాడేసి వీళ్ళ ముగింపు ఇందులో క్లోజ్ చేసేద్దామని అనుకుంటే అలాగే అయ్యి ఉంటే ఈ బైబిల్ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. అర్థం చేసుకోండి. వీళ్ళకి ఇంకా అందులో 1000 మంది ఎవరు వచ్చేసారు అక్కడికి? ఎవరు ఇదే చెప్పరేటండి? ఏసై తిరిగేస్తున్నాడు అందులో. వీళ్ళ బయట సపోర్ట్ చేసి ఇసిరారు ఏరోగానే అలా పట్టుకున్నాక నుంచోరా అని అనగానే ఈయన మీద ఉన్న పురుకోసలు కాలుతున్నాయి, తాళ్ళు కాలుతున్నాయి. కానీ ఏమండే వాళ్ళ వస్త్రాలు కాలలేదు, దేవునికి స్తోత్రం. వాళ్ళ వెంట్రుకలు కాలలేదు, దేవునికి స్తోత్రం. ముగ్గురిని వేసేసారు. కానీ 3 ట్రిప్పులు వేసిన వాళ్ళు చచ్చిపోతే నిజంగా నేను అంటాను, ఒక్క నీతిమంతుడిని ముంచేద్దామంటే ఎంతమంది మునిగిపోయారో తెలుసా? ఎంతమంది మునిగిపోయారు వేసిన వాళ్ళందరూ. వీళ్ళు ఇప్పుడు అక్కడ నిజంగా ఎవరు చచ్చిపోయారని రాయాలి కదా, ఎవరెవరి నిమిషం రాయాలి కదంటే వీళ్ళ పేర్లు రాయకుండా ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళ పేరు రాయాలి. ఎవరెవరు శాసనాలు అంటాయి కదా, పలానా తారీఖున పలానా వాళ్ళని వేసేమని అంటారు కదా. తీరా చూస్తే షడ్రక్కుని మేషక్కుని అబేద్నెగోని వేసామంటే అలాగ కాదు, వాళ్ళే చక్కగా తిరుగుతున్నారు. చచ్చిపోయిన వాళ్ళు ఎవర్రా వాళ్ళ పేర్లు చూడండి అంటే వీళ్ళకి రాజుగారికి చాలా విలువైన వాళ్ళు అలాంటి వాళ్ళు చచ్చిపోయారు. ఇప్పుడు ఏం చేశారంటే రాజు పైనుంచి చూస్తున్నాడు, ఏంటి కాలిపోయిన వాసన రావట్లేదు? మీకు అర్థమవుతుంది. ఇక్కడ సమాధుల దగ్గర నేను ఎప్పుడూ కొన్ని సంవత్సరాలు ఎలాగ వచ్చేవాళ్ళం, రాత్రులు ప్రాణాలు ఎలా చేతితో పట్టుకొని వచ్చేవాళ్ళం. ఎందుకంటే ఆ బ్రిడ్జి దగ్గర అక్కడ ఒక గ్యాంగ్ ఉండేది ఎప్పుడూనే. అబ్బాయి మీకు గుర్తేమన్నా ఉందా? ఒక్కోసారి మేము బండి అలా ఇసిరేసి పరుగులు తీసుకొని వచ్చేవాళ్ళు, ఎందుకంటే అంత దుర్మార్గులు ఉండేవారు. ఒక్కోసారి మేము వస్తామంటే కాలిపోయిన శవాలు ఎలాగ నిలబడతా ఉంటాయి. అదొక విచిత్రం. ఊరినైనా ఇదేంట్రా అంటే కొట్టేసి కర్రలు తలబాడేసి వెళ్ళిపోయేవారు. కానీ నేను అంటున్నా చూడు సార్, వీళ్ళు ముగ్గురు రే కాలిపోలేదా, వాసన వస్తలేదని రాజుగారు ఇలా చూస్తున్నాడు. చూసేటప్పటికి వాళ్ళు అందులో చక్కగా దేవుని యందు నిరీక్షణ నుంచి పాట పాడుకుంటా తిరుగుతున్నారు. తిరుగుతుంటే ఒరే ఏంట్రా మనం వేసిన వాళ్ళు ఒక్కడో కాలిపోలేదు ఏంటంటావంటే వాళ్ళ ముగింపు ఆశీర్వాదకరంగా ఉండునుగాక, వాళ్ళ ముగింపు దీవెనకరంగా ఉండునుగాక. ఖచ్చితంగా నీ ఆశ భంగము కానేరదు, నువ్వు కోరుకున్నట్టుగా దేవుడు నిన్ను పైకి చూపించునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాజుగారు పైకి తీసి ఒరా టెస్ట్ చేయండి రా అని ఏది చెక్కింగ్ చేసేవాళ్ళు ఉంటారు కదా, భూతార్థంతో చూస్తున్నారా, ఇలాగలాగ ఏదో ఎమర్జెన్సీ డాక్టర్లు వచ్చి చెక్ చేసేస్తున్నారు. ఎవడు చూసినా కూడా ఎవరికి అర్థం కావట్లే. సార్ మనం నిజంగా వీళ్ళు వేసినట్టు లేదు సార్, వీళ్ళు వేరేలాగా ఉన్నారు సార్ అంటే అవునయ్యా దేవుడు నిన్ను ఆవరించునుగాక, అవునయ్యా దేవుని కృపని మీద ఉండునుగాక. ఎలా బతికారమ్మా, ఎలా బయటకు వచ్చారమ్మా, ఎలాగే సమస్యల్లో నుంచి బయటకు వచ్చారు అని అనగానే నేను ఆరాధన చేయుచున్న దేవుడు ఆయన సజీవుడు, అందుచేత ఆయన నన్ను కృంగిపోయేదొట్టుగా చెయ్యలేదని చెప్పేదొట్టుగా నువ్వు నేను నిలబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జనరల్గా ఇలాగా మనం బైబిల్లో అనేకమైన వాక్యాలు చదువుతాం, అంతే కదండి. మన ముగింపు ఎలాగ ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు, ఎలాగ ఉండాలని కోరుకుంటున్నాడు. చూసారా దానియేలు గారిని కూడా ఇదే, ఏమి లేదు. దానియేలు గారిని ఏమన్నారు, ఎంత అట, 1 నెల రోజులు దేవుడు అట. ఆడెవడో ఆ రాజు 1 నెల రోజులు దేవుడు, 1 నెల రోజుల తర్వాత దెయ్యమేమో మరి కదా. 1 నెల రోజులే మీరు మాత్రం ఖచ్చితంగా ఆయనకే ఆరాధన చేయాలి. ఏదైనా సరే దండేసినా ఏది చేసినా. అయ్యో ఇప్పుడు ఉన్న మనుషులు ఎలా చెప్పుకున్నారంటే మేము వేరేగా మేమే దేవుళ్ళు అన్నట్టు చెప్పేసుకుంటున్నారు. మనకేమో రెక్కాడితో డొక్క అట్టలేదు, ఆడేవాడు ఎలా చేయి చూపిస్తున్నాడు ఇలాగా చూడండి అంట. మన బతుకులు ఎన్ని కష్టాల్లోంచి వచ్చాం. కానీ యేసయ్య అండి
భలే భలే ఉన్నతమైన శక్తి కలిగిన వాడండి. మీరు సార్ ఇర్మియా గ్రంథం 32:17 ఇర్మియా గ్రంథం 32:27 చదివితే ఈ దేవునికి అసాధ్యమైనది ఏది ఉండదట. ఏమంటే దానియేలుని అందులో వేసేసారు. ఏది దేవుడిని ఆరాధన చేస్తున్నాడో, ఈ యేసు ప్రభువుని ఆరాధన చేస్తున్నాడో అని చేత ఎక్కడికి తీసుకెళ్ళి వేసేసారట? సింహాల బోన్లో. 1, 2 కాదు, సింహాలు 1, 2 అనుకున్నారు కానీ 300, 400 ఉండుంటాయి. అన్నిటిని మధ్యలో ఎవరిని వేసేస్తున్నారు ఇప్పుడు? దానియేలుని. ఇప్పుడు సింహం బోన్లో వేసేటప్పుడు వాటికి 2-3 రోజులు బట్టి అన్నం పెట్టలేదు. ఎందుకు పెట్టలేదంటే వేసినట్టు వేయగానే ముక్కలు చేసుకుని తినేసేదట్టు. అప్పుడు అవి అనుకుంటున్నా, అచ్చా 4-5 రోజులు మనకు అన్నం పెట్టలేదంటే ఓ పెద్ద ఏనుగునేసేస్తారు ఇక్కడ అనుకుంటున్నాయి. ఏమనుకుంటున్నా? పెద్ద ఏనుగునేసేస్తారు. ఏం లేదు, ఎలుగు పిల్లలాగా ఉన్నాడు. ఎవరో దానియేలు ఎవడ్రా అని తీరా ఆ ఏనుగులు పీటీ ఉషాలాగా పరిగెట్టుకొని ఆ సింహాలు ఈ దానియేలు తిందామని పరిగెడుతుంటే వాళ్ళంత దూరంకి వచ్చేటప్పటికి ఆయన ఏంటో టార్చ్ లైట్గా ఫ్లాష్ వేసినట్టుగా మెరిసిపోతున్నాడు. ఎక్కడున్నాడు అబ్బా దానియేలు? ఎక్కడున్నాడు? మనిషి ఏడబ్బా అని వెతుక్కుంటున్నాయి. అటు ఇటు తీరా దగ్గరికి వెళ్ళాక దానియేలుని తిందామని అని ఇలా నోరు తెరితే ఆ నోరు అలాగే ఉండిపోయింది. దేవునికి స్తోత్రం. మీకు నేను చెప్తున్నాను, వాటి నోరుని ఆయన ఏం చేశాడట? చెప్పండి అమ్మా. నీతిమంతులు ముగింపు ఆశీర్వాదకరంగా ఉండునుగాక. ఖచ్చితంగా ఈ మాట నేను అంటున్నాను. నీ ఆశ భంగము కానేరదు. నువ్వు ఆయన మీద పెట్టుకున్న నమ్మకం అది గొప్పగా ఉండునుగాక. నేను చెప్తున్నాను అబ్బా, మీరు ప్రభువులోకి వచ్చాక ఏమండి 52:1 యెషయా గ్రంథం 51:2 అక్కడ ఏం రాశాడంటే ఏమండి అతడు ఎలాగుండేవాడంటే అమ్మా మీ తండ్రి అయిన అదే కరెక్టే చదవండి. మీ తండ్రి అయిన అబ్రహాం సంగతి ఆలోచించుడి, మిమ్మును కనిన శారాను ఆలోచించండి. అతడు ఒంటరి అయి ఉండగా అమ్మా ఎంతమ్మా ఒంటరి అంటే ఎంత? ఒక్కడే. అప్పటికి వాళ్ళ నాన్న చచ్చిపోయాడండి. వాళ్ళ నాన్నగారు చనిపోయారు. వాళ్ళ నమ్ముకున్న అదే లోతు ఉన్నాడు కదా, అతను వెళ్ళిపోయాడు. అందరూ వదిలేశారు. మీకు తెలుసా, మీకు బాగా నచ్చిన వాళ్ళు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది చెప్పండి? బాగా నమ్మాం, బాగా ఆధారపడ్డాం, తెల్లారైతే వాళ్ళ ముఖం చూడాలని అనుకుంటాం. అలాంటి వాళ్ళు నీకు దూరం అయిపోతే అప్పుడు ఎలా ఉంటుంది? కానీ అక్కడ బైబిల్లో ఏం రాశాడంటే అబ్రహాము ఏమైపోతాడో అని చెప్పి, నానా నువ్వు ఒంటరిగా ఉన్నా నేను నిన్ను ఎంతమందిని చేస్తాను? పెక్కు మందిని. ఎంతమందినమ్మా? అప్పుడు మీ ముగింపు ఎలాగ ఉండాలి? వర్దిల్లాలా లేకపోతే గట్టిగా సుపోవాలా? ఏది పైకి వస్తామనే వాళ్ళంతా ఎవరిని బట్టి రావాలి చెప్పండి అబ్బా. అమ్మ నేను ఈరోజు వాక్యం ఎందుకు చెప్తున్నానంటే తెలుగు బైబిల్ ప్రకారంగా నిశ్చయముగా నీకు మంచి భవిష్యత్తు ఉండాలని ఆయన కోరిక. అర్థమైందా? యేసు ప్రభువులోకి వచ్చాక లంకనాలు కట్టిన బండి ఉంటుంది చూడండి, ఎప్పుడు చూసినా రోగిస్టోల్లాగా అని అనుకోవడం, ఎప్పుడు చూసినా దగ్గుతూ, ఎప్పుడు చూసినా అదే ఏ బిల్లులు డాక్టర్ బిల్లులు ఇంతంత బిల్లులు పెట్టుకొని తిరగడం. మళ్ళీ ఏమనంటే ఈ డాక్టర్లకు ఈ మందుల కోసమే నెలకి ఇంత డబ్బులు ఎట్టడం. వద్దయ్యా, ఒక్కసారి ప్రభుతో మాట ఇవ్వండి. ప్రభువా నేను నీ బిడ్డను అయిన తర్వాత నీ రెక్కలలో నుండి నాకు ఆరోగ్యం రావాలి, నీ చేతుల్లో నుంచి నాకు. ఏమండి మీకు సంతోషంగా ఉండే మాటే చెప్తున్నానమ్మా. దానియేలుని తినాలని అనుకున్న ప్రతి సింహం రావడం కుక్క తోక ముడుచుకున్నట్టుగా అలా కింద కూర్చొని ఉంటున్నాయి. తెల్లారయ్యే వరకు ఉంటున్నాయి. దానియేలు గారేమో దగదగ మెరిసిపోతున్నాడు. తెల్లారయ్యిందండి. రాజుగారు ఏమంటే బైబిల్లో ఏం రాశాడో తెలుసా? ఏమంటే రాజుగారు ఆ రోజు అన్నం తింటాం మానేసాడట. పోను అన్నం తింటాం మానేసాడు కానీ వాళ్ళు ఎవరో డప్పులు వేసుకొని మ్యూజిక్ వాయించడానికి పాటలు పాడడానికి వచ్చే చూసాడు. ఒక్కళ్ళొక్క వెళ్ళిపోయాడు అసలు కాదు. కానీ ఇక వాళ్ళు ఆ దరిదాపులకు కనిపిస్తే ఒట్టు పరుగు. బో రాజుగారు చాలా సీరియస్. ఎందుకో తెలుసా? ఆ దేశంలోని విలువైన మనిషిని ఎందులో పడేశారు? సింహాల బోన్లో. ఇంతటి మనిషి నాకు దొరకడు అని చాలా బాధెట్టుకున్నాడు. కానీ తెల్లారైన వెంటనే అందరికన్నా ముందు వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయి జీవము కలిగిన దేవుని సేవకుడు అయినా దానియేలు అని అనగానే సార్ అని అన్నాడట. దేవునికి స్తోత్రం. సార్ మన ముగింపు దుష్టుల చేతిలో పెట్టడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థం
దీర్ఘాయుషమంతులుగా ఉంటామని అనుకోకండి. దీర్ఘాయుషమంతులుగా ఉందురుగాక. చెప్పండి, ఎంతకాలం బతకాలి మీరు? సరే, 118వ కీర్తన 17వ వచనం ఒకసారి చదవండి అమ్మా. నేను చావను సజీవుడునై. చెప్పాలబ్బా, సజీవుడునై దేవుడిని ఏమనాలంటే, ప్రభువా నేను చావకుండా ఉండాలంటే నువ్వు నాకేమి ఇవ్వాలి? ఆరోగ్యం ఇవ్వాలి. అర్థమైందా? ఇప్పుడు నేను ప్రతిసారి వాళ్ళని వెళ్ళి వైపు చేతులు చాపుతూ ఉంటే ఆ మాత్రం దానికి ఇంక నేను క్రైస్తవుని అవ్వడం ఎందుకు? బైబిల్ వాక్యాల్లో 1 పేతురు 4వ అధ్యాయంలో మనం చదువుతాం కదా, 16వ వచనంలో ఎవడైనా క్రైస్తవుడు అయినట్లయితే ఏంటట? ఆ పేరు మీద దేవునికి ఏం చెల్లించాలట? మహిమ తీసుకురావాలని అంటున్నాడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సార్, మన ముగింపు ఎలాగ ఉండాలి చెప్పండి? ఇప్పుడు చెప్పండి అమ్మా. ఇల్లు ఆశీర్వాదకరంగా ఉండాలా? ఏమండి, అంతస్తులు ఉండాలా? 2 ఇళ్ళు ఉండాలా? 1 ఉండాలా? నేను ఇలాగ అంటున్నప్పుడు అండి కొంతమంది ఒకటి మామూలు ఇల్లు ఎడితే చాలు అని అంటారా? మరి నీకు అంతే, అలాగే ఏడు. నేను ఏం చేస్తాను? నా ప్రభు వాక్యం వెల్లడవగానే 119వ కీర్తన 130వ వచనంలో ఏముందంటే, ఆయన వాక్యం వెల్లడవగా చెప్పమ్మా, గట్టిగా చెప్పమ్మా. గట్టిగా చెప్పు, నువ్వు తెలిసిన ఆవిడే కదా, చెప్పు, గట్టిగా చెప్పమ్మా. నీ వాక్యములు వెల్లడి అగుట అలా రావాలి, తిన్నట్టు మాట్లాడు. దేవునికి స్తోత్రం. వెలుగు కలుగును. ఆయన వాక్యం వెల్లడవగానే వెలుగు, ఆశీర్వాదం. వెలుగు అంటే ఆశీర్వాదం. ఇక చీకటి నేను కొంచెంసేపు నాకు వెళ్తాను, నువ్వు వచ్చేవుగా నన్ను అన్నదా వెలుగునే? ఏం లేదు, ఈ వెలుగు వస్తా ఉంటే వెళ్ళిపోతున్నాను, వెళ్ళిపోతాను గమనెలా. అది వెళ్ళిపోవాలి. దేవుని వెలుగు రావాలి, ఆశీర్వాదం రావాలి, దేవుని గొప్పతనం రావాలి, దేవుని యొక్క అయ్యా ప్రత్యేకతలు మన మీద ఉండునుగాక. దేవునికి స్తోత్రం. సరే, నేను ఒక మాట ఇప్పుడు ముగింపు ఎలాగో ఒకటి చూద్దాం. బైబిల్లో 5వ అధ్యాయంలో మనం చదువుతాం. ఎక్కడ? యోహాను సువార్తలో. ఆడో కానీ భలే ఎన్ని సంవత్సరాలు ఉన్నాడండి బెతస్తా కోనేరు దగ్గర? ఎన్ని సంవత్సరాలమ్మా? గట్టిగా చెప్పండి అమ్మా. సార్ 38 సంవత్సరాలు అక్కడ అలవాటు పడిపోయాడు. ఆడి గురించి నేను ఎప్పుడు ఎలాగనుకుంటానంటే, ఈడెవడో ఫస్ట్ అక్కడ వాళ్ళ అమ్మ బాబోలు ఎవరో తీసుకొచ్చి అక్కడ పడేశారు. పాడేసిన తర్వాత మళ్ళీ కనిపిస్తే ఒట్టాలు. అర్థమైందా? చాలామంది ఆసుపత్రిలో వదిలేరా, కొంతమందిని వదిలేరా? ఇది వెళ్ళే వరకు భలే కూడా వెళ్తారు. నెమ్మదిగా అక్కడ వదిలేసి అడ్రస్లన్నీ రాంగ్ ఇచ్చి నయ్యి ఇప్పుడు ఆధార్ కార్డు వచ్చింది కూడా తప్పించుకోకపోవచ్చు. కానీ ఏమైందంటే రాంగ్ నెంబర్లు చెప్పేసి వదిలేసి వెళ్ళిపోతారు. ఇక వాళ్ళు అక్కడ చచ్చిపోతారు. చూడండి, ఈడెవడో కానీ ఈయన్ని తీసుకెళ్ళి, అరే నువ్వు బాగైపోతావరా అని వాళ్ళ అమ్మలో లేదా వాళ్ళు ఎవరో, ఎందుకంటే యేసయ్య వాడి దగ్గరికి వచ్చాడండి. యేసయ్య వచ్చాడు వాడి దగ్గరికి వచ్చి, ఇంతకీ ఏమైందంటే బెతస్తా కోనేరు దగ్గర రోజు కూడా దేవదూత ఏం చేస్తుందట? నీళ్లను కదిలిస్తూ ఉంటే ఆ రోజుకి ఎంతమంది బాగవుతున్నారు? చెప్పండి. రోజుకి ఎంతమంది అమ్మా? అంటే అప్పుడు దేవదూత ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు అమ్మ మీ సేవకులు వచ్చి వాక్యాన్ని ఇలాగే కదుపుతారు చూడండి, ఈ దెబ్బతో బాగైపోవాలి. అర్థమైందా? ఇప్పుడు నేను వాక్యం చెప్తున్నాను, నీళ్ళు కదిపోయింది దేవదూత అంటే ఎవరో కదా, నేనే సేవకుడు, మీ సేవకుడే. అర్థమైందా? సేవకులు ఏం చేస్తారు? లోపల దాచి ఉన్న సత్యాన్ని వెలుగులోకి లాక్కొస్తారు చూడండి, ఆ దెబ్బతో బాగైపోవాలి అంతే. దేవునికి స్తోత్రం. బాగైపోవాలి సార్, బాధలు పోవాలి సార్, అప్పులు పోవాలి సార్, ఏమంటే మనకున్న నిందలు పోవాలి. అలాగా ఉండడానికే దేవుని యొక్క వాక్యం వెల్లడవుతా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మీరు చూడండి, వీడు రోజు బాగవుతా ఉన్న దృశ్యాలు చూస్తున్నాడు. కొత్తలో ఏమనుకున్నాడు? ఏదో నేను కూడా బాగవుతాను. కాకపోతే ఒక్కసారి మీరు ఇమాజినేషన్కి వెళ్ళి ఆ బెతస్తా కోనేరుకి ఎన్ని మండపాలు? 5 మండపాలు కదా. 5 మండపాల దగ్గర మనుషులు ఎలాగుంటారా? ఒకడు ఆల్రెడీ రెడీ, దేవదూత ఎప్పుడు వస్తుందా దూకి అందులో పడిపోవాలని ఒకడు, ఆల్రెడీ ఒకటి కొంచెం నీళ్ళకి ఇలా దగ్గరగా ఉంటున్నాడు ఒకడు. అంటే ఒకటి కాదు బాబోయ్, నేను అలా కాదు, కొన్ని వేల మంది, ఇదిగో ఇసుకెత్తే రాలనంత మంది ఆ బెతస్తా కోనేరు దగ్గర రోజు మనుషులే, కుట్టలు కింద. అంటే రోగాలు మనుషుల్లో ఎక్కువైపోతున్నాయి. వాళ్ళల్లో బాగవ్వాలంటే వాళ్ళకి ఎవరు కావాలి? పక్కా వైద్యుడు కావాలి. ఆయనే మన ప్రభు అయిన యేసయ్య, వైద్యులకు పరమ వైద్యుడైన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఏమండి, ఇప్పుడు నేను అనుకుంటాను, వాడు రోజు అక్కడ ఈ మండపం దగ్గర ఈరోజు ఎక్కువ మంది బాగయ్యారని వీడికి తెలిసింది. ఎవరికి?
ఈ 38 సంవత్సరాల నుంచి ఉన్నాడు చూడండి ఆడు. అలాగా, సరే రేపు నేను ముందే ఆ మండపం దగ్గరికి వెళ్ళి ఉందాం రెడీగా వెళ్ళి అక్కడ ఉన్నాడు. కానీ విచిత్రం ఏంటంటే ఈరోజు ఈ మండపం దగ్గర కాదు, ఇంకో మండపం దగ్గర బాగా అవుతున్నారు. అప్పుడు మళ్ళీ అరే ఇక్కడ బాగా అయ్యారని నేను నిన్న అంతా తెలుసుకొని ఇక్కడికి వస్తే ఈరోజు అంతా అక్కడ బాగా అయ్యారట. ఇక్కడ మళ్ళీ ఇక్కడికి వస్తున్నాడు. ఇక ఇలా తిరిగేటప్పటికి 5 మండపాలకి తిరిగేటప్పటికి 38 సంవత్సరాలు వచ్చేసింది ఆడికి. అర్థమైంది ఎన్ని సంవత్సరాలు వచ్చేసింది ఆడికి? ఈ 38 చాలామంది అమ్మ ఇప్పుడు బైబిల్లో 52:8 అమ్మ యెషయా అదే కీర్తనలో రాస్తాడు, దేవుని మందిరంలో నాటబడిన. ఎలాగా నాటబడాలంటే మందిరంలో అమ్మ మీరు ఇక్కడ వాళ్ళు ఇక్కడే ఉండాలి. ఈ మందిరానికి చెందిన వాళ్ళు చెప్పండి ఇక్కడే ఉండాలి. ఇక్కడి నుంచి ఆ మండపం దగ్గర అక్కడ బాగా ఇక్కడ 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 వెళ్ళు, వాళ్ళు ఇక్కడ కాదు మళ్ళీ ఇక్కడ. అదే ఇప్పుడు కొంతమంది ఎలాగంటే ఏమండి నా కోసం కొంచెం ప్రార్థన చేయండి అని అంటారు ఇంకో. ప్రార్థన చేయగానే దేవుడు ఏమన్నా బయలుపరిచాడు అండి ఏంటి? ఏదో పెద్దను ఏదో అమెరికా నుంచి చూడిపడ్డట్టు అర్జెంటుగా ఈ దేవుడు బయలుపరిచింది ఈ బైబిల్. దేవుడికి స్తోత్రం. ఇది వదిలేసి ఏం చేస్తున్నారు ఇప్పుడు? అర్జెంటుగా నువ్వు ఇలాంటి వాటి మీద ఆధారపడడం కంటే బైబిల్లో ఉన్న సత్యాన్ని పట్టుకోండి. ఇప్పుడు చూడండి సార్, ఒక విషయం చెప్తున్నాను ఏమండి, 38 సంవత్సరాలు అయిపోయింది. ప్రారంభంలో వాడు నేను ఈజీగా బాగైపోతాను అనుకున్నాడు, చాలా త్వరగా బాగైపోతాను అని అనుకున్నాడు, అవ్వలేదు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు? ఆడేంటో శనిగొట్టోళ్ళగా ఏది ఆ మండపాలకు దగ్గరలో దిష్టిబొమ్మ పెడితే ఎలాగుంటుంది అలాగున్నాడు వీడు. మామూలు బక్కగా లేడు, తిని ఇలాగ అయ్యాడు. మీరు నమ్ముతారా నమ్మరు? ఇంచుమించు ఒక ఏనుగులాగా కదలాలంటే కష్టం, లేవాలంటే కష్టం, అంతలా. నేను ఆ పిక్చర్ అలా చూసా. వాడు అనేక సంవత్సరాలు, ఎందుకంటే అక్కడ రోజు బాగైన వాళ్ళు టెంట్లు వేసి బిర్యానీలు వండుతున్నారు ఏమండి, రోజు బాగైన వాళ్ళు కేకులు పంచి పెడుతున్నారు ఏమండి, బాగైన వాళ్ళు రోజు వాళ్ళకి వీళ్ళకి గిఫ్ట్లు ఇచ్చుకుంటున్నారు ఏమండి. ఎంతమందికి ఇచ్చినా వీడికి ఇవ్వకుండా వెళ్ళమనండి ఎవరినన్నా. వెళ్ళాడంటే ఇక ఆడి పైన అయినట్ట, అందుకే వెళ్ళరు ఏమండి. వీడు ఏదో పెద్ద మొత్తానికి ఈ మండపానికి ఎలాగైపోయాడంటే సూపర్వైజర్లాగా అయిపోయాడు వీడు. సూపర్వైజర్లాగా ఎవరైనా ఇలా కొత్తగా కేసులు వస్తాయి చూడండి, మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు మీరు, మీకు ఏం జబ్బు అనగా నడువంకర అదో గూనోళ్ళు అందరూ అక్కడ ఉన్నారు, అక్కడికి వెళ్ళండి, అక్కడికి గూనోళ్ళు అక్కడికి. మొత్తం వీడు బాధంతా వచ్చిన వాళ్ళు అటు పంచుడు ఇటు పంచుడు, అటు పంపడం ఇటు పంపడం, వీడు మాత్రం ఇలాగే ఎడుతూ ఉన్నాడు. ఒకరోజు పరలోకంలోనట దేవదూతలు అందరూ మాట్లాడుకుంటున్నారట. అంటే దేవదూత డ్యూటీ కదా ఇక్కడ అంటే దేవదూత వచ్చి ఏం చేస్తుంది ఇక్కడ, కదుపుతుంది కదా. పరలోకంలో వీళ్ళు మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకుంటున్నారట. ఏమిటో నాకు దేవుడు పని పెట్టాడు, కానీ ఆ పని ఎలాగుందంటే నేను ఆ బెతస్తా కోనేరు దగ్గర ఎంతమంది అయినా బాగా అవ్వాలని చెప్పి ఈడుండే చోట నీళ్ళు కదిపినా ఈడు పట్టలేదు, అందులో ఈడు పట్టలేదు. ఏటో ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, నాకు అర్థం కావట్లే. బెతస్తా కోనేరులో గురించి బైబిల్లో ఏం రాశాడంటే ఎట్టి వ్యాధిగ్రస్తుడైనాను, తెలుగులో రాసిన పాయింట్ అది. ఎట్టి వ్యాధిగ్రస్తుడైనాను ఏమవ్వాలి, వాడు బాగా అవ్వాలి. శనిగుట్టుళ్ళగా ఎలాగున్నట్టే ఆ ఏసుగాడే ఉన్నట్టు అలాగే ఉన్నాడు బాగా అవడం. ఇక చూడండి అమ్మ, కొంతమంది మందిరానికి వచ్చి సీనియారిటీ కోరుకుంటారు, కానీ అంటే సీనియారిటీ తప్పు కాకపోవచ్చేమో. చాలా కాలం నుంచి నేను మందిరానికి వచ్చావంటే వచ్చావు, కానీ అప్పుడు ప్రారంభంలో ఉన్న ఉత్సాహం ఇప్పుడు కూడా ఉండాలి. ఉండాలా వద్దా? నేను ఎప్పుడు కూడా అనుకుంటానండి, ఎంతకాలం నుంచి వచ్చినా కూడా నాకేం పెద్ద దాని గురించి పట్టించుకోను, కానీ పక్కా దేవుని మనిషిగా ఉంటున్నావా లేదా ఇదే నేను పట్టించుకుంటా. అదే కావాలి నాకు, వాడు ఖచ్చితంగా దేవుని మనిషిగా. ఇప్పుడు ఏమైందంటే ఏమండి, దేవదూతలు మాట్లాడుకుంటూ ఉంటే ఏమండి దేవుడు విన్నాడు. దేవుడు విని అవునా ఆడు ఎవడాడు, ఆడు పేరేం పేరు అని తెలుసుకొని వెంటనే వాళ్ళ అబ్బాయిని పిలిచాడు. అప్పుడు ఆయన భూమి మీద తిరుగుతున్నాడు, ఆయన యేసయ్య భూమి మీద తిరుగుతుంటే ఆయన పంపించి ఏమన్నాడంటే, ఇక బెతస్తా కోనేరు దగ్గర వాడు 38 సంవత్సరాల నుంచి ఆడు ముదిరిపోయిన రోగంతో అలాగే ఎడుతున్నాడు. ఆడు నువ్వేమైనా సరే ఈ సాయంత్రానికల్లా ఆడు బాగైపోవాలి. ఏమైపోవాలి అమ్మ, నేను చెప్తున్నా. ఆడు ముగింపు ఎలాగుండిందంటే నిజంగా ఆడిని ఒక్కొక్క విషయంలో మెచ్చుకోవాలి. యారా ఇంతకాలం అయిపోయింది, ఇంతకీ ఆడి వయసు ఎంతో చెప్పలేదు, ఆడు జబ్బు వయసు రాశారు అక్కడ.
ఇంకా అసలు ఆడు ఒకవేళ ఒక 20 సంవత్సరాలు అనుకుందాం అంతకుముందు, ఆ 20ని 38 వేసుకుందాం, తర్వాత ఇంకా అంతా మా అయితే ఒక 10 సంవత్సరాలు వేసుకుంటే వీడు టామ్ అని ఎగిరిపోతాడు, బకెట్ ఎత్తేతాడు, పోతాడు, వెళ్ళిపోవచ్చు కదా, అట్లాగా అలవాటు అయిపోయాడు. కానీ వాడిలో కూడానండి నా ముగింపు ఇలాగా నచ్చలేదు నాకు అని ఏడుతున్నాడు. మీకు అర్థమైందా? అన్ని సంవత్సరాలు రోగిష్ఠుడిగా ఉన్నా వాడి లోపల ఒక ఆలోచన ఏంటంటే ఇదా నా బతుకు, ఇదా నా బతుకు అని. ఎప్పుడైతే వాడి లోపల నేను కూడా బాగైతే బాగుంటుంది అనుకున్నాడు. అమ్మ దేవుడు ఈరోజు నిన్నే దర్శించునుగాక, నిన్నే దర్శించునుగాక. రోజులు ఎలాగెళ్తే నాకు నచ్చలేదబ్బా, ఎందుకు ఇంత కష్టపడి వాక్యం చెప్పాలి, ఎందుకు దేవుని వాక్యాలు ఎలాగ చెప్పాలి? దేవుని వాక్యం వెల్లడైతే దరిద్రం పోవాలి కదా, రోగం పోవాలి కదా, వ్యాధి పోవాలి కదా, బలహీనతలు పోవాలి కదా. అది నిజమైతే కనుక ఇప్పుడు వీడు బాగోవాలి. అర్థమైందా? యేసు ప్రభు వచ్చాడు. యేసు ప్రభు వచ్చి ఆడి దగ్గరికి సరాసరి వచ్చాడు. స్వస్థత పొందకూర్చున్నావా అని అడిగాడు. అడగగానే అయ్యా నాకు ఎవరు లేరయ్యా అన్నాడు. బా, ఒక్క మాట చలించిపోయేదట్టు అయిపోయింది కదా. వాడు బాగుపడకపోవడానికి కూడా అతనికి ఎవరు లేరు. ఆ నీళ్లు కదిలించబడుతున్నాయి. మనిషి ఆ కేకు ఈ బిర్యానీ అది ఇది తినేలాగా అయిపోయాడు తప్ప ఇది దొర్లుకుంటూ పడిపోవాలి అందులో. అంతే, ఎవడో ఎత్తడానికి కూడా నేను అనుకుంటాను అంత అలాగా. కాకపోతే ఎవరు లేరనగానే యేసయ్య వెంటనే ఎవరు లేరా, సరే నేనున్నాను నీకు అని వెంటనే ఏం చేశాడంటే లేచి ఇక్కడి నుంచి ఏం చేయాలి, నీ పరుపెత్తుకొని వెళ్ళిపో అంతే. అదేంటి ప్రభు నాకు ఎవరు లేరు, కొంచెం చెయ్యెత్తావా అంటే అక్కర్లే. ఇప్పుడు యేసయ్య మాటలు అలాంటివి అంటే ఆయన పలుకగా అలాగు జరుగును. నమ్మడబ్బా ఈ వాక్యం నిజమయ్యా. 33వ కీర్తన 9వ వచనం ఒకసారి చదువుతారా? ఆయన తెలుగు బైబిల్లో ఉన్న మాట అందంగా రాశాడు. చదవండి అబ్బా. 33వ కీర్తన 9వ వచనంలో ఏం రాశాడు అక్కడ ఒకసారి చూడండి అమ్మా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మాట సెలవీయగా, వినండి. ఆయన మాట సెలవివ్వగా దాని ప్రకారం ఆయను. దేని ప్రకారం అయింది? మాట చెప్పండి దేని ప్రకారం అయింది? మాట ప్రకారం అంటే ఏమన్నాడు ఆయన? ఇప్పుడు వెలుగు కలుగును గాక అంటే మీరు అన్నారు కానీ మేము కలగం అని అన్నాయా? నోరు మూసుకొని కలగలిసింది అక్కడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. సార్ వినండి సార్, ఇన్ని సంవత్సరాలు అలా ఉండిపోయినోడిని యేసయ్య వచ్చి నీకు ఆరోగ్యం కావాలి అదేనా, నీకు ఆశ ఉందా అని ఎవ్వరు లేరయ్యా, నన్ను నీళ్ళల్లో దింపడం ఇక నీళ్ళ సంగతి ఎందుకు కానీ నువ్వు లేక ఇక్కడి నుంచి అన్నాడు. అంతే, లెగు అనగానే ఆడికి ఎలా బలం వచ్చేసిందో తెలీదు, ఎలా శక్తి వచ్చేసిందో తెలీదు, ఎలాగాడు మళ్ళీ తిరిగి లేచాడు. ఇదిగో నేనేమంటానంటే ఇప్పుడు ఏమంటే ఆడు ముగింపు రోగంతో ముగిసిందా ఆరోగ్యంతో ముగిసిందా చెప్పాలబ్బా, మళ్ళీ చెప్పండి అబ్బా. అమ్మా మీకు ఈ వాక్యాలు అర్థమైతే గనక నీ ముగింపు మాత్రం శ్రేష్టంగా ఉండునుగాక, ఉన్నతంగా ఉండునుగాక. ఇక నేను అంటాను 5,000 నోటికి వెళ్ళేటట్టు ప్రార్థన చేసుకోండి. అవునండి, కడుపు నిండా అన్నం తినండి, మంచి వస్త్రాలు కలిగి ఉండండి. దేవుడు మనకిచ్చాడు కాబట్టి ఈ కాలంలోనే నేనేమంటానంటే పేదోళ్ళలాగా స్టైల్ కొట్టకండి. పేదోళ్ళకి అందరూ చూసేస్తారు, రింగ్ ఎట్టుకోకూడదు బాబోయ్, నగలు వేసుకుంటే అదే డూప్లికేట్ ఒకటి వచ్చిన వేసేసుకుంటున్నారు. అక్కర్లే, ఖరీదైన వేసుకోండి, ఖరీదైన కొనండి, ఖరీదైన వాహనాలు ఉండాలి. ఒక్కరికి ఒక బండి కాదబ్బా. నేను ఏమండి నాకు ఒక బండి చర్చి దగ్గర ఒక బండి ఉండాలంటాను, ఇంటి దగ్గర ఒక బండి ఉండాలంటాను. ఇక అలా లెక్కేసుకుంటే అక్కడొక కారు ఇక్కడొక కారు అక్కడొకటి ఇవన్నీ ఇక దేవుడు ఇచ్చే అన్నిటి గురించి ప్రభువా ఊహించిన దానికన్నా ఎక్కువ ఇచ్చేస్తున్నావు ప్రభువా. ఎట్లాంటి దేవుడు అయినా అడుగు వాటి అంటే అడిగే వాటికన్నా అత్యధికముగా ఇచ్చే దేవుడు. అందుచేత నీ ముగింపు దీవెనకరంగా ఉండునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దెబ్బతో అక్కడ బెతస్తా కోనేరు దగ్గర ఆడు బాగైపోయాడు చూడు, ఆడికన్నా నువ్వు ఇంకా దేవునికి ఇష్టం కనుక నీలో ఇక మీదట రోగం ఉండనే కూడదు. దేవునికి స్తోత్రం. సంతోషంగా చెప్పట్లేదబ్బా. అయ్యా మీరు అలాగ అంటారు కానీ రోగాలేనయ్యా. అవునా? అందుకోసమే వాక్యం చెప్తున్నాం అనుకుంటున్నారా? మీకు అర్థమవుతుందా అమ్మా? యోహాను సువార్త 1:29 ఏం రాశాడమ్మా? లోక పాపములను ఏం మోసపోతాడమ్మా? ఏం మోసపోతాడట? యేసు తన ఎద్దుకు ఇదిగో లోక పాపముని మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఏమేం మోసపోతున్నాడు ఒకసారి మోటిప్పి చూడండి. అందులో మీ దరిద్రం ఉంది, అందులో మన దరిద్రం ఉంది, మన శాపం ఉంది, మన రోగాలు ఉన్నాయి, మన తెగుళ్ళు ఉన్నాయి.
ఏమంటే మనకు విరోధంగా రూపించబడినవి అన్నీ ఉన్నాయి. అవన్నీ ఆయన ఏం చేస్తున్నాడట, పట్టుకుపోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఏమి సార్ టైం ఎంత దాటిపోయింది, ఎవరు మాట్లాడటం లేదే సార్. రెండు అయ్యో అయ్యో దేవా స్తోత్రం. అయితే ఎట్టయినా కొంచెం కొంచెం సీరియస్ అనుకోకండి. ఒక్క 5 నిమిషాలు. ఇందులో ఇది ఏంటంటే, ఇక అమ్మ మన ముగింపు దీవెనకరంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడనే సత్యం నువ్వు తెలుసుకుంటే, ప్రభు ఏంటి నా స్థితి ఏంటి అని ఒక్కసారి తనతో మాట్లాడండి. ఏమంటే ఆ బెతస్తా కోనేరు దగ్గర ఉన్నవాడు బాగైపోయాడా? మీకు ఒక మాట చెప్తాను. 30వ కీర్తన అమ్మా 11వ వచనం ఒకసారి చదవండి అమ్మా. 30వ కీర్తన 11వ వచనం. నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించున్నట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చియున్నావు. ఎలా మారుస్తాడమ్మా? ముగింపు ఎలాగొచ్చిందమ్మా? నాట్యముగా మార్చి. గట్టిగా చెప్పండి. నాట్యంగా అంటే ఎలాగా అదే బర్గమన్ సాయి గారు పాట పాడుతారు కదా, ఏది దావీదు వాళ్ళే నాట్యమాడి చెదనో, దావీదు వాళ్ళే నాట్యమాడి. నాకు కూడా పాట రాదు, అంత మంచి పాట. స్తోత్రం యా స్తోత్రం యేసయ్యా. పెద్ద పెద్ద కార్యాలు చేసే దేవునికి స్తోత్రం. పెద్ద పెద్ద కార్యాలు, బలమైన కార్యాలు చేసే దేవునికి మహిమ కలుగును గాక. ఇక చూసారా దావీదు ఎట్టా చెప్తున్నాడంటే, అయ్యా ఆయన జీవితం అంతా మీరు చూడండి సార్. దావీదు గారిని ఈ సమయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. ఆయనే చెప్పాడు, నా ముగింపు దుఃఖంతో కాదు, నా ముగింపు కన్నీళ్ళతో కాదు, నా ముగింపు నాట్యముగా చేసేసాడు ఆయన. అమ్మ ఈ వాక్యాన్ని నెత్తి మీద పెట్టేసుకోండి, టోపీలాగా కిరీటంలా పెట్టేసుకోండి అమ్మా. నేను చెప్తున్నాను ఈ వాక్యం నిజమమ్మా. ఏమంటే దావీదు గారు ఎన్నిసార్లు ఏడ్చాడు ఎవరైనా చూసారా? ఎవరైనా గుర్తుపట్టారా? 6వ కీర్తన 6వ వచనం అనుకుంటున్నానమ్మా. ఒక్కసారి చదవండి అమ్మా. ఏమని అన్నాడంటే 6వ కీర్తన 6వ వచనంలోనే ఏమన్నాడు? నేను మూలుగుచు అలసియున్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను. చెప్పమ్మా, గట్టిగా చెప్పమ్మా. ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు, ప్రతి రాత్రి కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను. నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది. నా పడక ఏమైపోతుందమ్మా? కొట్టుకొని పోవచ్చున్నది. దావీదు గారు రాజేనమ్మా. కానీ మీకు చెప్తున్నా, ఇక తల్లులు మీరు ఎక్కువ ఎడతారా, మగాళ్ళు ఎక్కువ ఎడతారా? వద్దంటే ఎడిసేస్తారు మీరు. అయ్య బాబాయ్ మీరు మామూలుగా కాదు. ఈ మగాళ్ళు ఒకవేళ వేడివేడి కన్నీళ్ళు 2 చుక్కలు వచ్చినట్టు అదే గొప్ప, మిమ్మల్ని దాటి వెళ్ళినట్టే కదా. ఆడవారు గమ్ముని, అందుకని కఠినాత్ములు కాదు. కానీ ఏమిటో కానీ బైబిల్లో ఏం రాశాడంటే కన్నీళ్ళు, అది 126వ కీర్తనమ్మా. అక్కడ రాస్తాడు ఏంటి? కన్నీళ్ళతో విత్తువారు ఎట్టగమ్మా సంతోషంతో. అంటే కన్నీళ్ళు ఇంచుమించుగా అవి ఇట్ ఈస్ సీడ్స్ అని అంటారు, విత్తనాలతో సమానం. నేల మీద విత్తనాలు వేసినట్టు ఉండాలి. దేవునికి స్తోత్రం. దావీదు గారు పిల్లల కోసం ఏడ్చేవాడు. ఎవరి కోసం? ఆ పిల్లోడు ఒకడు పుట్టాడు కానీ బతుకుతాడో బతకడో అని చెప్పి ఆడేమన్నా బతుకుతాడేమో. నేను దావీదు ఏడ్చిన 7 కన్నీళ్ళు ఉన్నాయి, మీరు ఓపిక చేసుకొని గుర్తుపట్టండి. ఏమంటే అయితే మీకు ఒక మాట చెప్తున్నాను, దేవుడు మన పరిస్థితులన్నీ ఏమంటే ఇలా తిప్పేస్తాడన్నమాట. మనకి కీడు చేయాలని సైతాన్ అనుకుంటే దాన్ని ఎలాగా వేరేలాగా తిప్పేసి అది ఆశీర్వాదకరంగా ముగింపు చేస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఈ దేవుని గట్టిగా పట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. ఏమంటే మన వాళ్ళందరూ అనుకోవాలి ఏంటి, వాళ్ళు ఈ మధ్యలో దేవుని దగ్గరికి వెళ్ళాక హుషారు అయిపోయారంటే అంతే. దేవుళ్ళలోకి వచ్చాక మనకు బలం ఉండునుగాక, శక్తి ఉండునుగాక, ఆశీర్వాదం ఉండునుగాక. ఇప్పుడు దావీదు అభిషాలోము కోసం ఏడ్చాడు. ఎవరి కోసం? మీరు 2వ సమూయేలు 15:30 వచనం ఒకసారి చదవండి అమ్మ. 30వ వచనం ఒక్కసారి. ఈరోజు జార్జ్ బాబు నన్ను క్షమించాల్సిందే, అయిపోయింది. నాకు ఏంటో అయ్యగారు ఒక మాట అన్నాడు, స్టార్టింగ్ ప్రాబ్లం లేదు కానీ అన్నకి ఏది ప్రాబ్లం అండి. అయితే దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షలు లేకుండా. ఏమి లేకమ్మా? పాదరక్ష చెప్పులు కూడా లేవటమ్మా, చెప్పులు కూడా లేవట. దావీదు గారిని ఒక్కసారి చూడండి సార్, ఎప్పుడు చూసినా ఏడిపా, రాత్రి ఏడిపా. ఇంకా నేను అలాంటివి చాలా ఉన్నాయి. మీరే ఒక్కొక్కసారి ఆలోచించే, ఇట్టాటి మనిషి
దేవుని దగ్గర ఏం చేశాడో తెలుసా? ప్రభువా, నా ముగింపు నా అంతం ఎలా ఉంటుందో ఏమండి, ఇది కొంచెం మార్చండి ప్రభువా అని అనగానే అంగలార్పుని ఎడు తిప్పేశాడు ఆయన? నాట్యముగా తిప్పేశాడు. అదే ఆయన అంటున్నాడు, ఆయన ఓన్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు నా అంగలార్పుని, నా దుఃఖాన్ని, నా కన్నీళ్లను మార్చేసి, అయ్యా మీకు ఒక చిన్న పాయింట్, బూడిదకు ప్రతిగా దేవుడు ఏమి ఇవ్వాలి చెప్పండి అబ్బా? యెషయా గ్రంథానికి రండమ్మా. దేవునికి స్తోత్రం. ఏంటి ఇలా చూస్తున్నారేంటి? వాక్యాలు మీకు అందరికీ బాగా గుర్తున్నాయని నేను ఇంకా అలా ఊరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథం 65వ వచనం ఒకసారి చదవండి అమ్మా. ఏం రాశాడో చూద్దాం అండి. 5వ వచనం మాత్రం ఒకసారి. ఏదమ్మా? ఏది నీ వైపు తిరగాలట చెప్పండి? సముద్ర. అయ్య బాబు, ఇలా చదవండి అంటే ఇలా చదువుతున్నారేంటి? సముద్ర వ్యాపారం చూచి ప్రకాశింతువు, నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును, సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడును. సముద్ర వ్యాపారం ఎవరి వైపు తిరగాలి చెప్పాలి అండి. అలాగే మీకు ఇదిలో వచ్చిన భలే ఉంటది కదా. 60వ అధ్యాయం 17వ వచనంలో ఏమంటున్నాడో తెలుసా? ఇత్తడి పోయి ఏమి రావాలట? ఇత్తడికి ప్రతిగా ఏమి రావాలట? ఇత్తడి పోయి అంటే మన బాధలు అన్ని కొట్టుకుపోయి ఏమి రావాలి? ఇప్పుడు బంగారం రావాలి. చెప్పరేటండి? చెప్పరేటండి? బూడిదకు ప్రతిగా ఏమి రావాలి? ఇనుముకు ప్రతిగా. గట్టిగా చెప్పట్లేదు ఇదేంటి? అలాగా పూదండలు ఇవ్వాలి దేవుడు. ఇక్కడ ఏమి రాశాడు? ఇంకా ఏమి రాస్తున్నాడు అక్కడ? ఇనుముకు ప్రతిగా ఏమి ఇవ్వాలట? కర్రకు ప్రతిగా ఇత్తడిని. అక్కడ రాయి ఇనుముకు ప్రతిగా వెండిని. వెండిని. తర్వాత కర్రకు బదులుగా ఇత్తడిని. చూడండి అమ్మా, ఇంకొక మాట చెప్పనా? ఇది ఇక్కడ చూడండి అమ్మా. ఏది 61వ కీర్తన, సారీ యెషయా గ్రంథం 61. అక్కడ మీరు 4 కాదు 3వ వచనంలో రాస్తున్నాడు, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా. చెప్పండి. ఇంకేమంటాడు అక్కడ? భారభరితమైన ఆత్మకు ప్రతిగా. అంటే ఇప్పుడు ఏమవ్వాలంటారు? ఏదో మనకు ముగింపు అలాగుందనుకున్నా, అమ్మో వీడు ఏదో మొత్తానికి తంతే నేతి బుట్టలో పడ్డట్టు, ఆ బోరల బుట్టలో పడ్డట్టు, వీడికి అన్ని కలిసి వచ్చేసిన, వీడికి ఏది పట్టుకున్న బాగైపోయాడు, ఏది అనుకున్నా వీడికి అన్ని అవుతున్నాయంటే ఎలాగైందంటే, నేను నమ్ముకున్న దేవుడు అట్లాంటి దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు కన్నీళ్ళని మార్చేసాడమ్మా. దావీదు ఇప్పుడు నవ్వుకుంటూ వెళ్తున్నాడంటే, నవ్వుతూ కాదు, గంతులు వేసుకుని వెళ్తున్నాడు. అబ్బే గంతులు కాదు, డ్యాన్స్ వేసుకుంటూ వెళ్తున్నాడు. ఎలాగా ఎందుకు వచ్చింది అది అంటే, దేవుడిని అలా నమ్మాడమ్మా. ఏమండి, మన కన్నీళ్ళు పోయి ఇప్పుడు ఏమి రావాలి? గట్టిగా చెప్పట్లేదు. సంతోషం అంటే నాట్యం రావాలని చెప్పండి. బూడిద పోయి ఏమి రావాలి చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎవరమ్మా రోగిష్ఠులు? ఎవరైనా కిరీటం పెట్టుకు తిరుగుతారా? కిరీటం పెట్టుకొని రోగిష్ఠుడు కిరీటం ధరింపజేసామనుకో, ఆడు ఎలాగెలాగానే బుర్రకాయ ఇటో పడిపోద్ది. ఆరోగ్యవంతుడికి బుర్రకాయకి ఆడికి టోపీ కావాలి, కిరీటం. అలాగే నీకు దేవుడు పూదండలు ఇచ్చునుగాక. ఏమంటే ఇనుము పోయి ఏం రావాలట? బంగారం రావాలట. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు కోల్పోయిందంతా మళ్ళీ దేవుడు నీకు ఇస్తున్నాడంటే, అప్పుడు ఈయన ఎవరంటారు? అయిపోయింది ఇటు బతుకు అని అనుకుంటే, ఎవరు అవ్వదురా, యేసయ్య చేతిలో పడ్డాక మళ్ళీ ప్రారంభం అవుతుంది అని చెప్పేటట్టుగా దేవుడు అలా చేయునుగాక. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక అనేక రెట్లుగా మనందరినీ ఆయన ప్రత్యేకంగా తన కొరకు నిలబెట్టునుగాక. ప్రైజ్ లార్డ్.